హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య గారి దగ్గర ఉన్నామండి. సో ఆయన పర్యావరణం మీద కావచ్చు, అలాగే జనసేన పార్టీ కోసం కూడా గట్టిగా పోరాడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారితో జనసేన ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సో ఈ ప్రయాణంలో ఆయన అనుభవాల్ని, వాళ్ళ పార్టీ నిర్మాణం ఎలా ఉంది, ఇప్పుడు కాంటెంపరీ రాజకీయం మీద వాళ్ళ పార్టీ తరపున ఆయన ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే డైరెక్టర్ జగదీష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ మళ్ళీ గుర్తు చేసినందుకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. అంటే యాక్చువల్గా ఈరోజు చేయడానికి ఒక నేపథ్యం అయితే ఉందండి. అంటే మీరు పర్యావరణం మీద గట్టిగా పోరాడుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం, మీ మీడియాలో వచ్చే ఇవన్నీ చూస్తూ ఉంటాం. అట్లాగే మీ అధినాయకులు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్, యాక్చువల్గా ఈ ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం. సో ఈరోజు ఇలా మీతో కలవడం చాలా ఆనందకరం. అట్ ద సేమ్ టైం అంటే దానికి సంబంధించి అసలు అంటే పర్యావరణానికి సంబంధించి లేకపోతే అటవీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే మన దేశం, మన రాష్ట్రం చాలా అదృష్టం చేసుకుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఒక పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యావరణానికి అటవీకి సంబంధించిన శాఖ మంత్రిగా రావడం. ఎందుకంటే ఆయనకి పర్యావరణమే ప్రాణం, మిగతా అన్నీ వేరు. పర్యావరణాన్ని టాప్ లెవెల్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎన్విరాన్మెంట్కి. నెక్స్ట్ మన దేశం పరిస్థితి ఎలాగుందంటే అటవుల సంఖ్య వచ్చేసరికి 2001 నుంచి 2023 ఈ 22 సంవత్సరాల్లో దాదాపు 57,57,000 ఎకరాల అటవీని నాశనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ 6%. 57,57,555 ఎకరాలు. ఈ డేటా నేను చెప్తున్నది కాదండి సరదాగా. దీనికి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అని ఒకటి ఉంటుంది, GTW డేటా. మన దేశం తీసుకున్న డేటా కూడా కాదు. మన దేశం అయితే అడవులు పెరిగిపోతేనే ఇచ్చేస్తారు డేటా, కాబట్టి అది కూడా కాదు. సో కాబట్టి అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే 39,500 హెక్టార్ల విస్తీర్ణం, అంటే దాదాపు 97,000, అంటే 1,00,000 ఎకరాలు అటవీ ఈ 2001 నుంచి ఇప్పటికి 2023కి ధ్వంసం అయిపోయింది. సో అది కూడా 6% పైగా, ఏటా 6% పైగా ధ్వంసం అవుతూ వస్తుంది. దాని పర్యవసానం మనం చూస్తున్నాం. ఈ అకాల వర్షాలు, అకాల వరదలు, గ్లోబల్ వార్మింగ్, అన్ని రకాలు మనం చూస్తున్నాం పర్యవసానం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచానికి ఆహార భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ, అసలు జీవన భద్రత, ప్రపంచంలో భూమి మీద మనిషి బతికుండాలన్నా, ప్రాణం బతికుండాలన్నా, ప్రాణికోటి అనేది ఉండాలంటే అడవి ఉండాలి. అడవుల ఆరోగ్యం మీద మన ఆరోగ్యం డైరెక్ట్గా డిపెండ్ అయింది. చాలామంది అనుకుంటారు నేను శాన్ ఫ్రాన్సిస్కో బీచ్లో ఉన్నాను, మనకి ఇండియాలో అడవి తగలడిపోతే మనకేముందని. ఉండదండి. గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ అమెజాన్ ఫారెస్ట్లో కవర్ తగ్గిపోవడం వల్ల మన శాన్ ఫ్రాన్సిస్కో అడవులు తగిలిపడిపోయాయి. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అంతే. ఇప్పుడు అమెజాన్లో ఫారెస్ట్ డిప్లీషన్ ఈస్ కాజ్ ఫర్ శాన్ ఫ్రాన్సిస్కో ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్. ఎవరికి తెలియదు ఆ విషయం, అనుకోరం కదా, ఎందుకు ఇక్కడ వస్తుంది అనుకుంటాం. కానీ ఎక్కడ అటవీ నాశనం అయినా అది ఇంకో దగ్గర ధ్వంసం చేస్తుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. సో అదొక ఇది. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఏమైందంటే వచ్చిన రోజు నుంచి నేను ఫారెస్ట్ ఆఫీసర్స్తో చాలా మందితో నేను ఇంటరాక్ట్ అవుతున్నా. ప్రతి అధికారి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇన్నాళ్ళకి మా అల్లుడికి మంచాలకి కర్రలు పంపించు, రాత్రి మేము ఇల్లు కట్టుకుంటున్నాం, కలప పంపించు, రాత్రి ఎర్రచంద్రం పంపించు అన్న మంత్రులను చూసాం. కానీ అసలు ఎవడు అడిగినా సరే ఒక్క మొక్క కూడా తీయడానికి వీల్లేదు, మీరు ఫారెస్ట్ అభివృద్ధి చేయడానికి మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను. ఎవ్రీబడి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ హ్యాపీ. ఎంటైర్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ రియలీ ఎంజాయింగ్. మాకు మంచి గోల్డెన్ టైం వచ్చింది, మేము కష్టపడితే మాకు ఇది అంటే ఏదో అడవులు అమ్మకు దొబ్బే వాళ్ళకి ఎవరికో కొంతమంది బాధ అనిపించవచ్చు. కానీ అది కరెక్ట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఇది రోల్ మోడల్ అయిపోతుంది మిగతా దేశం అంతటికి. మీకు ఒక్కటి చెప్తానండి, అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మనకి ఒక శిరస్సు లాంటిది ఇండియాకి, భారతదేశంలో. ఆ ఏరియా ఏమైపోయిందంటే మొత్తం 60% ఫారెస్ట్ పోయింది, మనకి 6% పోయింది, 60% పోయింది. ఎలా సార్ 60% ఎలాగా? ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ది నేమ్ ఆఫ్ డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్, టూరిజం. ఇప్పుడు ఏమవుతుందంటే టూరిజం డెవలప్మెంట్ చేస్తారంటారు. తిరుపతి ఉందండి, తిరుపతి కొండ మీద ఏం చేస్తున్నారు, యాత్రికులు ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళ సౌకర్యార్థం కాటేజీలు కడుతున్నాం.
గుడిసెల్లో ఉంటే పర్వాలేదు కానీ కొండపైన ఏసీ కాటేజీలు పెట్టుకొని అలా కొండంతా ధ్వంసం చేసి ఆఖరికి వెంకటరామూర్తి ఆక్యుపై చేసేది ఎంత జాగా, మనం అందరం ఆక్యుపై చేసేది మొత్తం. యాక్చువల్లీ తిరుపతి అంటే నాకు గుర్తొచ్చిందండి. ఈ రోజు నేను చూశాను, ఒక న్యూస్ అయితే రిజిస్టర్ అయింది. తిరుపతిలోని అంటే 5 స్టార్ హోటల్ కట్టడం కోసం ఒక గ్రూప్కి ఎవరికో వైసీపీ ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్ వాళ్ళకి ఇచ్చారు. సో దాన్ని మేము కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుందని చెప్పి ఈరోజు చూశాను. అవును. సో ఆ విధంగా అంటే ఇలాంటి నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రముఖంగా ఉంది అని భావించచ్చా అండి? అంటే బేసిక్ అదేనే కాదులేండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రమేయం ఉంది, ఇక్కడే కాదు జాతీయ స్థాయిలో కూడా. మనం అనుకున్న స్థాయి పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరు అన్నది ఇది రాష్ట్రంలో ఎవరు కూడా అంచనా వేయలేరండి. ఆయన 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 స్థాయి ఏంటనేది ఎవరికి తెలియదు. ఇప్పటికి ఎంత కనిపిస్తే అంత అనుకుంటున్నారు. ఒక ఏనుగులాగా తొండం చూసినోడు గొట్టం అనుకుంటాడు, కాలు చూసినోడు స్తంభం అనుకుంటాడు, చెవులు చూసినోడు చేట అనుకుంటాడు, అంతే తప్ప ఆయన ఎవరు అనేది తెలియడం లేదు. ఆయన విశ్వరూపం చూసి టైం వస్తుంది, ఒక వచ్చినప్పుడు తెలుస్తుంది అందరికి. అంటే మీ దృష్టిలో ఆయన విశ్వరూపం ఎలా ఉండవచ్చు? అంటే ఈయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అండి, మనిషి. అంటే మానవత్వాన్ని ప్రేమించే మనిషి, ప్రకృతిని ప్రేమించే మనిషి. చాలా సింపుల్గా చెప్పాలంటే మనిషి. ఇప్పుడు అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నానమ్మా మనిషి అన్నవాడు మత్స్యకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని. అలాగే మానవత్వం ఉన్నవాడు ఒకడు వచ్చాడు ఇప్పటికి. ఆయన నెక్స్ట్ ఆయనకి యుక్తి అన్నీ తెలుసు, ఎవరితో ఎలాగ మాట్లాడాలి. ఎందుకంటే బాలశంకరుడు కాదు, చాలా మంది ఏమనుకుంటారంటే ఆయనకు పాపం ఏం తెలియదండి, పడిపోతాడండి. ఏం పడ్డావు, ఆయన గమ్యస్థానం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు వదిలేయాలో తెలుసు. సో ఆ ప్రకారంగా వెళ్తున్నాడు ఆయన. అంటే ఇది అంతర్లీనంగా ఏదో చిన్న స్లాష్ అయితే కనిపిస్తుంది ఇందులోనే, కాదు మాటల్లోని. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఫలానా వాడే అధికారం అనుకున్నారు కదా, అది లేదు కదా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆయన కావాల్సింది కామన్ మ్యాన్ అండి, పీపుల్ కావాలి, నాయకులు కాదు. నాయకులు కూడా పీపుల్ కావాలనుకున్నాడు ఉంటాడు, అంతేగాని నేను ఎదగాలనుకున్నాడు పోతాడు. చాలా మంది ఏంటంటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఆశాభంగం వస్తుంది. అలా కాదు, ప్రజలు నాకు కావాలనుకున్నాడు దినదినం బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. అది అందుకని ఆయన ఉద్దేశమే ప్రజలను మార్చడం, రాజకీయాల్లో అధికారం తీసుకోవడం కాదు. రైట్ సార్. సార్ యాక్చువల్గా మీరు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ బోలాశంకరుడు అనుకుంటున్నారు, కానీ ఆయన అలా కాదు, యుక్తిపరుడు అని అన్నారు. నిజంగా ఆయన చేంజ్ ఓవర్ చూస్తూ ఉంటే అంటే చాలామంది అనలిస్టులకు కూడా ఒక రకమైన అంటే ఆయన్ని గెస్ చేయడం అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. ఎందుకు మిస్టరీగా మారిపోయింది అంటే, మొన్న మీ ఆవిర్భావ సభ 12వ సంవత్సరంలో ఒక అడుగు పెట్టారు, జనసేన అద్భుతంగా చేసుకున్నారు. మీరు ఒక అద్భుతమైన సభ పిఠాపురం దగ్గర చేసుకున్నారు. అందులో ఆయన ఒక మాట అన్నారు, దాని మీద రకరకాల కామెంట్స్ కూడా వినిపించాయి, మీకు తెలిసిన మాటే. అంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనన్నారు, అలాంటిది నేను అసెంబ్లీలో కూర్చున్నాను, మనం నిలబడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాము అన్నారు. సో దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే అలాంటి కామెంట్ని మీలాంటి నాయకులు లేకపోతే రాజకీయాల మీద అవగాహన, అంటే మీరు చాలా కాలం నుంచి ఒక 30-40 ఏళ్ళగా రాజకీయంతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో ఎలా చూస్తున్నారు, ఒక జనసేన నాయకుడిగా ఎలా చూస్తున్నారు, ఒక వ్యక్తిగతంగా ఎలా చూస్తున్నారు? అంటే మొట్టమొదటి ఇందాక మీరు ఇంట్రడక్షన్లోనే జనసేన పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారన్న కదా. కాదు, నేను దాదాపు 20 సంవత్సరాల పైన నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో. కాదు, యువరాజ్యం కంటే ముందు కాబట్టి ప్రయాణం ఇప్పుడు కాదు. నెక్స్ట్ మీకు తెలుసు అంటే ఆయన ఇదివరకు విశాఖపట్నంలోనే ట్రైన్ అయ్యారు, తెలుసు కదా, సత్యానంద్ గారు నాకు ఫ్రెండ్. సో ఈయన ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు. అంతకు ముందు నుంచి కూడా. అంటే బేసిక్ ఏమంటే ఎలాగ వస్తుంది అంటే, ఒక మనిషి మీద ఇష్టం అనేది మనకు పుడుతుంది, వాళ్ళకి తెలియదు. నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఇష్టం, అల్లు రామలింగ గారు నాకు ఫ్రెండ్. అంటే చిరంజీవి గారికి పెళ్లి కాకముందు నుంచి ఫ్రెండ్, మా ఇద్దరికి రిలేషన్. మామూలే కాదు, ఎప్పుడు ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఇంట్లో చాలాసార్లు మా పిల్లలందరూ పుట్టక ముందు ఆయన చాలాసార్లు ఇంటికి వచ్చి ఇక్కడ ఉండడం, చాలాసేపు మేమిద్దరం చాలా సంతోషంగా మాట్లాడుకోవడం. ఆయన ఒక ప్రజానాట్య మండలి, చాలా మందికి తెలియని అల్లు రామలింగ ఏంటంటే ఆయన ప్రజానాట్య మండలి సభ్యుడు. అంటే ఒక రకమైన నక్సలైట్ సింపథైజర్, జన చైతన్యం చేసేవాడు. అటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆయన ఇక్కడ ఇదే ఇంట్లో 35 సంవత్సరాల క్రితం, ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడి నుంచి అంటే మన దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం అని చెప్తుంటే, ఆ జంక్షన్ నుంచి ఆటో స్టాండ్ నుంచి వచ్చారు. అప్పుడు అంటే తలుపు లేదు, ఆటో తలుపు తీసి ఉంది కదా, అక్కడికి వినపడేది. అంటే దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం కంచు కంఠంతో పాడేవాడు ఆయన. అల్లు రామలింగ తెలిసిన కంఠం ఆయనది కాదు, మనకు తెలిసిన కంఠం అల్లు రామలింగ గారిదే కాదు. అల్లు రామలింగ గారు చనిపోయిన తర్వాత అరవింద్ గారు మా ఇంటికి వచ్చి మా ఫాదర్ని కలుస్తా ఉన్నారు. ఏమంటే మా నాన్నగారు ఇక్కడికి వచ్చేవారు కదండి,
మీకు పరిచయం ఉంది కదా, అందు గురించి కలడానికి వచ్చానని. ఓకే. మా నాన్నగారితో కాదండి పరిచయం, నాతోటే. అదేంటి నీ కుర్రాడు నీతో మా నాన్నకి పరిచయం ఏంటి అని అలాగే పరిచయం అయింది. అప్పటి నుంచి అరవింద్ గారు ఇప్పటి వరకు ఫ్రెండ్ నాకు. నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు కానీ అల్లూరి రామలింగయ్య గారితో ఉంది. అల్లూరి రామలింగయ్య గారికి చిరంజీవి గారికి పెళ్లికి ముందు నుంచి ఉంది పరిచయం. సో అది బేసిక్ థింగ్ ఏంటంటే ఒక మనిషిని ఇప్పుడు నేను చెప్తే కానీ మీకు అల్లూరి రామలింగయ్య గారి గురించి తెలియదు. ఇలాగ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని కోణం చాలా ఉంది. నాకైతే నేను 20 సంవత్సరాల క్రితం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఏ క్లారిటీ అయితే ఉందో ఒక మానవత్వం మీద కానీ ఒక మనుషుల మీద కానీ ఇవన్నీ సేమ్ థింగ్ ఈ రోజు కూడా ఉంది. ఏం మారలా. అప్పుడు ఖుషి సినిమాలో ఆయన ఏ మేరా జహా తెర కామ్ క్యా హై యహా అక్కడ ఒక మంచి పాట డ్యూయట్ సాంగ్ ఉండాలి తీసేసి ఒక హిందీ పాట పెట్టాడు. అంటే తెలుగు సినిమాలో హిందీ పాట. ఈ రోజు ఎవడో చెప్తున్నాడు తమిళనాడు నుంచి బీజేపీ వంతు పాడుతున్నారు, హిందీ రద్దుతున్నారు అని చెప్పి. ఈ రోజు బీజేపీ వచ్చింది, ఆ రోజు బీజేపీ లేదు. 25 సంవత్సరాల క్రితం బీజేపీ లేదు ఖుషి టైంలో. అప్పుడే ఆయన హిందీ పాట తెలుగు సినిమాలో పెట్టుకున్నాడు, ఆయన సొంత సినిమాలో. ఆయన ఆచరించి అవతల వాళ్ళు ఆచరించమంటున్నాడు. అంతేగాని ఈయన హిందీగా నాకు వద్దు అని చెప్పేసి తమిళన్స్ని హిందీ తీసుకోమని అనడంలా. ఈ హిందీ నేర్చుకోవడం వల్ల మంచిది, నేషనల్ ఇంటిగ్రిటీ వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ యూనివర్సల్ ఇంటిగ్రిటీ, హిందీ ఈజ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ. ఇంకొక భాష లేదు మనకి అంత వాడుక ఎక్కువగా ఉన్న భాష. హిందీ వస్తే దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. కానీ ఒక్క తమిళ్ పట్టుకొని దేశంలో తిరగడం, ఒక తెలుగు పట్టుకొని దేశంలో తిరగడం కష్టం, సాధ్యం కాదు. కాబట్టి నార్మల్గా ఏమంటే మనం ఎప్పుడు కూడా ఒక మనిషిని అసెస్ చేసేటప్పుడు ఆ మనిషి డెప్త్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ సభ పెట్టినప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన తీరు కానీ అన్నీ కూడా హీఈస్ గివింగ్ ఎ సిగ్నల్ టు ద క్యాడర్. క్యాడర్ ఉద్దేశించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చప్పట్లు కొట్టే మాటలు కాదు. ఫస్ట్ టైం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభల్లో మొట్టమొదటి సభ పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అంటే అందరూ ఆగిపోయారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గోల్ పెడితే నేను చెప్పింది మీరు వినడం లేదని అర్థం, అది నన్ను అగౌరవపరుస్తున్నట్టు లెక్క అనేసరికి సైలెంట్ అయిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేదు అలా. అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రాడ్యువల్గా యూత్ని టోన్ చేస్తున్నారు, అంటే ఫ్యాన్స్ని టువర్డ్స్ క్యాడర్ టోన్ చేస్తున్నారు. ఆయన చేసేటప్పుడు చెప్పారు ఎంత సుదీర్ఘంగా 10:30 అంటే అంత ఎండల్లో మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒళ్ళు బొబ్బలెక్కిపోయి ఎండ అక్కడ ఆ రోజు. అంత ఎండలో కూర్చొని రాత్రి 10:30 అయినా సరే ఆ జనం వింటున్నారంటే అందులో ఒక మెసేజ్ ఉంది. ఆయన ఏం చెప్పారు? మనం ఎంత స్ట్రాంగో మనకు తెలియాలి. మనం అన్ని చోట్ల ఓడిపోయాం, పనికిరామన్నారు, కానీ మనం నిలబడ్డాం. కేవలం మనం నిలబడమే కాదు, తెలుగుదేశాన్ని నిలబెట్టాం. కేవలం తెలుగుదేశాన్ని నిలబెట్టడమే కాదు, మోడీ గారిని కూడా కేంద్రంలో నిలబెట్టాం. ఇందులో అబద్ధం ఉంది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా అదే వాస్తవం. సో అదే చెప్పాడు ఆయన. అంటే మన శక్తి, జనశక్తి ఎంత అని చెప్పాడు. అంతేగాని నేను అనడం లేదు ఆయన. మనం చాలా మంది ఏంటంటే నేను అని అన్నారు అనుకుంటున్నాను. లేదు, అసలు అక్కడ కూడా నేనని పదం వాడలా. మనం ఎంత గట్టిగా ఉన్నామంటే నా స్ట్రెంగ్త్ అంతా మీరే అని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా. ఆయన ఏంటంటే జనసేన పార్టీ పేరు కూడా పీపుల్స్ ఆర్మీ. మీరు ఎప్పుడైనా జనసేన అంటే మామూలుగా శివసేన లాగా అనుకుంటారేమో, కాదు. ఇట్స్ అ పీపుల్స్ ఆర్మీ. శివసేన అంటే ఒక శివభక్తుల సేన అనుకోవచ్చు. పీపుల్స్ ఆర్మీ ఇక్కడ రిలీజన్ కూడా ఇది లేదు, క్యాస్ట్ క్రీడ్ కలర్ లేదు. పీపుల్స్ ఆర్మీ, వీ వర్క్ ఫర్ ద పీపుల్. అదే ఆలోచనతో పెట్టుకున్నారు ఆయన. చాలా చక్కటి సందేశం ఇచ్చారండి. పీపుల్ ఆర్ వెరీ 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 హ్యాపీ. సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి, అంటే జరిగిందే చెప్పారు కదా, ఇందులో తప్పే ఉంది అని అన్నారు కదా. అంటే యాక్చువల్గా అంటే ఈ మధ్య కొన్ని అంటే ఆ మాటలు మాట్లాడిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత కొన్ని ఊహాజనితమైన ప్రశ్నలు కూడా చాలా వచ్చాయండి. ఒకవేళ టీడీపీ జనసేన కలవకపోతే టీడీపీ వాళ్ళు సొంతంగా గెలిచి ఉండేవారా, లేకపోతే జనసేన వాళ్ళు సొంతంగా 21 సీట్లు, అంటే 100% యాక్యురసీ ఏదైతే మీరు చెప్తున్నారో అది వచ్చి ఉండేదా, వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఇలాగ రకరకాల ఊహాజనితమైన ప్రశ్నలు చెప్తాను. మీరు ఇంకొకటి ఇందాక ఎనలిస్టులు చాలా రకాలుగా అసలు ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకం మనిషి అని చెప్పి. అసలు ఎనలిస్టులు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? మన తెలుగు ఛానల్స్లో ఎవరైనా మీరు ఎనలిస్ట్ కనబడ్డా? ఎనలిస్ట్ అన్న వ్యక్తి నిష్పక్షపాతంగా అనలిస్ట్ చేసిన ఒక్కడిని తెలుగు ఛానల్ చెప్పండి నాకు పేరు. నాకైతే కనపడలా. నేను ఓపెన్గా చెప్తున్నా, అందరు అనలిస్టులు నాకు తెలుసు, తెలియని అనలిస్ట్ అంటూ లేడు. నాట్ ఈవెన్ వన్ పర్సన్ ఈజ్ ఇంపార్షియల్. ఎవ్రీబడి ఈజ్ కనెక్టెడ్ విత్ సమ్ అదర్ పార్టీ. ఎవరో ఒకరు వెనకతలు వేసుకురావడం. ఒకళ్ళు కమ్యూనిస్టులు వెనకతలు వేసుకొస్తారు, ఒకళ్ళు తెలుగుదేశాన్ని వెనకతలు వేసుకొస్తారు, ఒకరు వైసీపీ వెనకతలు వేసుకొస్తాడు, కొంతమంది జనసేన వెనకతలు వేసుకొస్తారు. ఈ 4 కేటగిరీ అనలిస్టులు ఉన్నారు, ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నో అనలిస్ట్ హూ కెన్ గివ్ ఎ పర్ఫెక్ట్ అనాలిసిస్ అండ్ పర్ఫెక్ట్ ట్రూత్ టు ద పీపుల్. ఛానల్ కూడా, ఒక్క ఛానల్ కూడా నేను చెప్తున్నాను ఈరోజు, ఒక్క ఛానల్ కూడా నిజాన్ని చెప్పే ఛానల్ లేదు. ప్రతిదీ ఎవరో ఒకటి, ఒక కులానికో, ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక వ్యక్తికో వంతపాడి ఛానల్లే తప్ప నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ నాకు తెలిసి ఈ రోజు వరకు కనబడలా.
మేమైతే నిజమే చెప్తున్నాం అనుకుని మీరు అనుకుంటారు, దాన్ని కూడా నేను నిజమే చెప్తున్నా. మీరు అనుకుంటారు. చూద్దాం, ఇంకా మీరు ఇప్పుడే పుట్టారు కదా, కొద్దిగా బట్టలు వేసుకున్న తర్వాత అబద్ధాలు ఆడాల్సి వస్తుందేమో. ఇప్పుడే పుట్టారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే హీ డజంట్ కేర్ అబౌట్ ద రిజల్ట్స్ అండి. ఏమనుకుంటారు, ఇది ఈ టైంలో ఎందుకు మాట్లాడాలి, ఈ టైంలో పలానది మాట్లాడుకుని ఉంటే బాగుండు కదా అంటే అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన మనసుకి ఏమనిపిస్తే చెప్తాడు అంతే. ట్రాన్స్పరెంట్ పర్సన్, అందుకే పీపుల్ లైక్ చేస్తున్నారు. కానీ రాజకీయాల్లోనే అది అంటే అంత అడ్వైజబుల్ కాదు కదా సార్. అంటే మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడడం అన్నట్టు కాకుండా రాజకీయం అనగానే ఎంతో కొంత లౌక్యం అనేది ఉండాలి కదా. అంటే ఈ మధ్య లౌక్యం కూడా పెరిగిందని అన్నారు. ఎలా అంటే ఇది జరిగిన కొంతకాలానికి, నిన్న కాక మొన్న అసెంబ్లీలోన ఎక్కడో ఏదో ఫంక్షన్లో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఆయన ఒక మాట అన్నారు. మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినట్టు ఇక్కడ చంద్రబాబు గారు 3 సార్లు సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయన క్రింద నేను పనిచేయడానికి నేను ఎప్పుడూ నామోషిగా ఫీల్ అవ్వను. ఆయన అనుభవం చాలా కావాలి, ఆయన మళ్ళీ ఇంకోసారి కూడా అవ్వాలి, ఇంకోసారి ఆ తర్వాత కూడా అవ్వాలి అన్నట్టు అన్నారు. అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు ఆయన బోలాశంకరుడు అని మీరు ఏదైతే అంటే చాలామంది అనుకుంటున్నారో అలాగే అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి లౌక్యంగా అంటే ఒక రాజకీయపరమైన ఒక స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఆయన వ్యక్తిత్వం ఏంటంటారు? ఏం ఉండదండి, కాలం అలాగుంటే దాని ప్రకారంగా నడడం అంతే తప్ప ఇప్పుడు బ్రో సినిమా వచ్చింది కదా, టైం, యూ డోంట్ నో వాట్ టైం డిసైడ్స్ అబౌట్ యూ. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి కావాలని. ఏమో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం పవన్ కళ్యాణ్ వెంటనే ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోవచ్చు కదా. మీరెవరు చెప్పడానికి, నేనెవరు చెప్పడానికి? అది కాదు, అనుకోవచ్చు కదండి. ఎందుకు అనుకోకూడదు? నేను చెప్పింది ఏంటంటే నేను నా లైఫ్లో నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు ఏది సినిమాటోగ్రఫీ మినిస్టరు కాంగ్రెస్లో ఉండగా నాకు తెలుసు. పెళ్లికి ముందు కూడా నాకు తెలుసు, ఎందుకంటే అతను శివశంకర్ గారు, పుంజల శివశంకర్ గారు ఆ సంబంధం చూసిన వ్యక్తి. ఆ శివశంకర్ గారు నాకు చాలా బాగా ఇష్టడు. నాకు ఉన్న వాళ్ళందరిలో శివశంకర్ గారు చాలా ఇష్టడు. అయితే శివశంకర్ గారు అంటే కాంటాక్ట్స్ పక్కకి వెళ్ళాం, కానీ ఆయన మనిషి ఎటువంటి వాడు అంటే నార్మల్గా అవతల వాళ్ళని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, పొగడ్డు. చంద్రబాబు నాయుడు ఎవరినైనా పొగడాలంటే ఆయన కొద్దిగా ఆలోచన రిజర్వ్ చేస్తాడు, ఎందుకు ఇప్పుడే పొగిడడం, కొద్దిగా ఆగుదామని. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం మనం అందరం ఎప్పుడు పోటీ చేసినా కూడా ఎవరికి 60,000 మెజారిటీ, 70,000 మెజారిటీ, 90,000 మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది అసెంబ్లీ సాక్షిగా కూడా అన్నారు. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే చాలా మంది అండి ఇప్పుడు ఏమంటే ఆయనకి అనుమానం లేదు పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానం లేదు. వీళ్ళు క్రియేట్ చేయడానికి ఉంటారు మా వైసీపీ మిత్రులు. వాళ్ళు ఆల్ పార్టీలు టీడీపీలో ఉంటారు, మా పార్టీలోనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంటారు. ఎందుకండి కాదు సార్, ఇప్పుడు వైసీపీ మిత్రులు అంటే ఓకే, మీ వైసీపీ మిత్రులు క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు, వైరుపక్షంగా ఉన్నారు కాబట్టి క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు టీడీపీలో ఉంటారు, మా పార్టీలో కూడా ఉంటారు అన్నారు కదండి, ఇలా క్రియేట్ చేసేవాళ్ళు ఎందుకు మీ పార్టీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. ఒకటి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మా తరపున కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఉంటారు, దానికేం తప్పలేదు. నేనేమంటానంటే ఎవరు కరెక్ట్ అనేది మనం అసెస్ చేయలేమండి. పరిస్థితులకు అనుకూలంగా ఈయన కరెక్ట్ అనుకుంటే అలా పట్టుకుని ముందుకు వెళ్తూ ఉండడం రాజకీయం, అది చేస్తున్నారు. కళ్యాణ్ గారికి ఏంటంటే తెలిసిన రాజకీయం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు హానెస్ట్గా చెప్పడం, తగ్గడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తగ్గడం అనేది ఆయన నేర్పించిన, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పవాడు అన్నాడు చూసారు అత్తారింటికి దారేదిలో. అలాగా ఆయనకు తగ్గడం అనేది నేర్చుకున్నాడు. ఆయన త్రివిక్రమ్ గారు ఈయన్ని చూసే డైలాగ్ రాసుంటారంటారా? అంతే. అసలు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలనుకుంటే ఎంత చేతులు కట్టుకుని ఉండిపోతాడో మనిషి దగ్గర నేను చూశాను. మా శాస్త్రి గారు, ఎంవీఆర్ శాస్త్రి గారికి ఆయన పెద్ద సన్మానం కూడా చేశారు. ఇది ఇప్పుడు ఈ పుస్తకం రాసిన శాస్త్రి గారు 1000 ధర్మయుద్ధం పుస్తకం. ఎందుకంటే ఆయన లెర్నింగ్ మీద చాలా ఇంట్రెస్ట్, మిగతా వాళ్ళ కాదు. పవర్ మీద ఇంట్రెస్ట్ కాదు, పీపుల్ మీద ఇంట్రెస్ట్. ఈ పీపుల్ మీద ఇంట్రెస్ట్, లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్తో పవర్లోకి వస్తాడు. అది దానికి వద్దని అన్నారు ఆయన, కానీ పవర్ గురించి పరిగెట్టాడు. సో ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారినే చూడాలంటే చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు, సార్ మరి అయితే మనం ఎందుకు పార్టీ పెట్టుకున్నది అని చెప్పేసి. అయిన తర్వాత చేస్తారు కదా, చాలా మంది చేస్తారు కదా. సార్ అదేంటండి అలాగ అనుకుండా ఉండాల్సింది కదండి. అందరూ మా పార్టీ వాళ్ళని కాదు, చాలా మంది ఫ్రెండ్స్ చేసి ఇదేంటండి మనం కులం వాళ్ళు ఉంటారు కొంతమంది కాపులు, అదేంటి సార్ మన వాళ్ళు అవుతారనుకుంటే ఇదేంది అంటే బేసిక్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పని చేస్తాను అన్నాడు. అలాగే వాళ్ళ తాలూకు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు,
వాళ్ళందరి దగ్గర పెన్ పట్టుకొని పుస్తకం పట్టుకొని అదే నోట్స్ రాసుకుంటాడు ఆయన. మీకు తెలియదు ఆయన నోట్స్ రాసుకోవడం చూస్తే మనం పిచ్చికిపోతాం. ఒక స్టూడెంట్ లాగా, స్టూడెంట్ కంటే గౌరవం, ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉంటాడు అంతే. మన మామూలు కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టూడెంట్ లాగా సరెండర్ అయిపోతారు. అంతేగాని నాకు అన్ని తెలుసు నేనే అన్నది ఉండదు. అసలు నేనే అన్నది చాలా మంది మాట్లాడతారు కానీ అసలు నేనేమి కాదు, ఇదంతా భగవంతుడి వల్ల అవుతుంది, ఇదంతా దైవ సంకల్పం, ఇదంతా టైం రాసి పెట్టుంది కాబట్టి నేను అసలు యాక్టర్ అవుదాం అనుకోలేదు, యాక్టర్ అయ్యాను. అలాగే రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, రాజకీయ నాయకుడిని అయ్యాను. మంత్రి అవ్వాలనుకోలేదు, మంత్రిని అయ్యాను. రేపు కాలం ఏమైనా డిసైడ్ చేస్తే అది అవుతాం, దానికి ప్రిపేర్ అవుతాం. ఓడిపోయినప్పుడు దిగులు పడలా, అధికారం వచ్చినప్పుడు విరవేయడంలా, అది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడగానే అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆయన్ని చాలా ఎక్కువ ప్రేమించేవారు. అంటే చెగువేరా గారి కోసం ఎక్కువ చెప్పేవారు. ఆయన యాక్చువల్గా వచ్చినప్పుడు అది అంతా పెట్టుకొని కుర్రాళ్ళను కూడా, అంటే కుర్రాళ్ళు కూడా ఒక ఎనర్జెటిక్గా ఆయనతో పాటు ప్రయాణించడానికి అదొక సాధనంగా, అంటే ఒక బలంగా మార్చుకున్నారు. తర్వాత సడన్గా ఆయన ఒక సనాతన ధర్మం అన్నారు. ఈ మధ్య కూడా ఆయన చాలా ఏ సభలో అయినా కూడా సనాతన ధర్మం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ గ్రాడ్యువల్గా ఈ చేంజ్ అంటే గ్రాడ్యువల్గా వచ్చిందా ఈ చేంజ్, లేకపోతే సడన్గా వచ్చిందా? కొంతమందికి ఏంటంటే సడన్గా ఎందుకు వచ్చింది ఈ చేంజ్ పవన్ కళ్యాణ్ గారిలో, ఆయన బీజేపీతో జత కట్టడం వలన వచ్చిందా అనేది కూడా ఒక అనుమానంగా ఉందండి. లీడర్షిప్ అనేది టెక్నికల్గా ఒక ప్రాసెస్ టు ఇవాల్వ్ అండి. ఆయన లెఫ్ట్ కాదు, రైట్ కాదు, సెంటర్లో ఉంటాడు. తర్వాత కాదు, సెంటర్లో ఉంటాడు. తర్వాత పక్కన బుద్ధుడు ఉన్నారు కదా, మీరు బుద్ధుడిని చూస్తే ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ముందు రైటిస్ట్, తర్వాత లెఫ్టిస్ట్, తర్వాత అన్ని కాదు, రైట్ కరెక్ట్ కాదు, లెఫ్ట్ కరెక్ట్ కాదు, బుద్ధం సరే అన్ని వదిలేసి అడుగు వెళ్ళిపోయాడు. అడవి నుంచి మళ్ళీ పట్టణాలకు వచ్చారు. వచ్చి సంఘం శరణంకి వచ్చామన్నాడు. అంటే సొసైటీ ఇస్ ద గాడ్. సొసైటీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. బుద్ధుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధుడు గ్రేటెస్ట్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్. ఆయన క్రూర మృగాల మధ్యన, క్రూర సర్పాల మధ్యలో హ్యాపీగా ఏ మందులు మాకులు లేకుండా బతికాడు, భయం లేకుండా. సో అడవిలో జంతువులు నార్మల్ చాలా మంది ఆదివాసులకి కూడా అర్థమయ్యేది ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా రోడ్లు వేసి ఇవేసి అవేసి జంతువుల తాలూకు ఇది బాగా చేస్తున్నాం. కానీ ప్రతి జంతువుకి వాడు వేటగాడే కాదో తెలుసు. వేటగాడిని కాకపోతే వేటాడే కాదు, అవి కూడా వాడికి ఆకలేస్తే తినేవి. నెక్స్ట్ ప్రజలందరూ కూడా కలిసి ఉండేవారు. ప్రజలు, జంతువులు, అడవులు, మనుషులు అందరూ కలిసి ఉండేవారు కదా. ఇంకా జంతువులకి ఎక్కువ సెన్సిబిలిటీస్ ఉంటాయేమో కదండి ఆ విషయంలో. ఉన్నాయి తప్పకుండా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జంతువు మనిషికి ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఎన్విరాన్మెంట్ యాంగిల్లో, ప్రపంచంలో రీసైకిల్ కాని వ్యర్థాలను తయారు చేసింది ఒక మానవుడే. ప్రపంచంలో ఇన్ని లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి కానీ ఏది కూడా భూమిలో కలవన వ్యర్థాన్ని తయారు చేయదు. ప్రతిదీ చచ్చిపోతే అది భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ మనం తయారు చేసిన ప్లాస్టిక్లు, మనం తయారు చేసిన సింథటిక్ మెటీరియల్, మనం తయారు చేసిన బ్యాటరీస్, ఇవన్నీ కూడా భూమిలో కలవు. ఒకవేళ పొరపాటుని ఒక నూతిలోని ఒక బ్యాటరీ పడిపోయింది అనుకుందాం, ఒక మీ సెల్ ఫోన్ బ్యాటరీ, ఆ నీరు తాగిన వాళ్ళందరికీ పక్షవాత, నీళ్ళు తాగిన వాళ్ళందరికీ నరాల జబ్బులు, మెదడు జాతులు వచ్చేస్తాయి. ఒక్క బ్యాటరీ చాలు. అంటే అంత ప్రమాదం అయింది. ఎక్కడ పడేస్తున్నామో మనం తెలియడం లేదు. ఎలక్ట్రానిక్ డంపింగ్ అనేది ఎక్కడ చేస్తున్నామో చూడడం లేదు మనం. ఇటువంటి అవగాహన ఇప్పుడు నేను ఇదివరకు కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు కూడా నేను ఎప్పుడు చూస్తానంటే సనాతన ధర్మం గురించి ఎందుకు వచ్చారండి ఆయన, ప్రకృతిని ప్రేమించడం. బేసిక్గా సనాతన ధర్మం అంటే నథింగ్ బట్ వర్షిపింగ్ గాడ్. గాడ్ ఈజ్ 5 ఎలిమెంట్స్: భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని. ఇదే ఇంక పంచభూతాలు ప్రేమించడం, పంచభూతాలను పూజించడం, పంచభూతాలను కాలుష్యం కాకుండా చూడడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పంచభూతాలు అన్నింటినీ అమ్మేస్తున్నాం. అక్కడ స్పేస్ కూడా, ఎయిర్ స్పేస్ కూడా అమ్మేస్తున్నాం, మన భూములను అమ్మేస్తున్నాం, అన్నింటినీ పాడు చేస్తున్నాం, నీటిని పాడు చేస్తున్నాం, గాలిని పాడు చేస్తున్నాం. దేన్ని వదిలేసాం చెప్పండి? అంటే మనం దేవుళ్ళతో ఆడుకుంటున్నాం, దేవుడు మనతో ఆడుకుంటున్నాడు. మనం వాటిని పూజించినంతకాలం ప్రపంచానికి మనమే దేవుళ్ళు. ప్రపంచానికి యూనివర్సిటీ, మొట్టమొదటి యూనివర్సిటీ నలంద, తక్షశిల. ప్రపంచాన్ని ఎవడైనా జ్ఞానం నేర్చుకోవాలంటే భారతదేశం వచ్చేవారు. అలవాడితే మన పిల్లల్ని ఆక్స్ఫర్డ్కి, స్టాంఫోర్డ్కి పంపిస్తున్నాం. వాళ్ళు కేవలం 400 సంవత్సరాల క్రితం వచ్చినాయి ఆ దేశాలు. మనం ఎందుకు అక్కడ పంపించాలి? కారణం ఏంటంటే మన దేశం మీద అంటే ఇస్లామిక్ ఇది సామ్రాజ్యవాదులు మొఘల్ చక్రవర్తులు దండయాత్ర చేసి దేశంలో నాశనం చేశారు. దేవాలయాలన్నీ పడగొట్టేశారు, విపరీతంగా కన్వర్షన్స్ చేశారు, అన్నీ చేశారు. వాళ్ళు పోయారు అనుకుంటే బ్రిటిష్ వచ్చారు. సో 1000 ఏళ్ళ పాటు మన దేశాన్ని పాలించారు, ముస్లిమ్స్ పాలించారు. అంటే శాస్త్రి గారు పాలించలేదు, 1000 ఏళ్ళు మనం ధర్మయుద్ధం చేసామన్నారు. వాళ్ళు పాలించామని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. కానీ ఏ రోజు 1000 ఏళ్ళు జరిగిన యుద్ధం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్ని దేశాలు, ముస్లిమ్స్ ఆక్యుపై చేసిన దేశాలన్నీ సరెండర్ అయిపోయినాయి, మతాలన్నీ మారిపోయినాయి. కానీ ఇండియాలో మతం మారిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కారణం ఏంటంటే మనకు ధర్మం మీద ఆధారపడి ఉంటాం, ధర్మాన్ని నమ్ముతాం మనం అని.
తర్వాత 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కూడా మన తాలూకా జ్ఞానాన్ని ధ్వంసం చేశారు. విపరీతంగా నలంద తక్షల లైబ్రరీస్ ఆ ముస్లిమ్స్ తగలబెట్టినప్పుడు ఏకంగా 3-4 రోజులు 3-4 నెలలు తగలబడినాయి అని చెప్పారు. 5 అంతస్తులు. అలాగే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే మొత్తం లిటరేచర్ అంతా నాశనం చేసి మెకాలని పెట్టుకొని మీరు మాకు కూలోళ్ళు తయారు చేయడం మొదలెట్టారు. అప్పటి వరకు మనం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తయారు చేసేవాళ్ళం. ప్రతివాడు ఏదో ఒక హస్తకళలోనో ఏదో ఒక వైద్యకళలో ఎక్కడో దగ్గర నిపుణుడు అయ్యేవాడు. మనం అలా కాకుండా క్లర్కులు తయారు చేస్తున్నాం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే 1835లో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తీసుకొచ్చి పెట్టారు మన జనరల్ ఆఫ్ ఇండియా. చేసిన తర్వాత మెకాలే అడ్వైస్ తీసుకొని మెకాలే మొత్తం దేశం అంతా తిరిగి ఈ దేశంలో బెగ్గర్ లేడు. 1835లో మెకాలే సర్వే చేసినప్పుడు ఈ దేశంలో అడుక్కున్నవాడు లేడు. ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు అడుక్కున్నవాడు లేడు. ఏ ఊర్లోనైనా పేదరాశి పెద్ద ఒకరితో ఉండేది. అన్నం లేనాడు భోజనం పెట్టేవారు. ప్రతి రామాలయంలో ప్రతి పూట 3 పూట్ల భోజనం ప్రసాదం పంచేవారు. అసలు బెగ్గర్ అన్నోడు అసలు దేశంలో కనబడలేదు వాళ్ళకి. మనం బెగ్గర్స్ని తయారు చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి మళ్ళీ మన లాంగ్వేజెస్ అన్ని మనకి ఇన్స్టాల్ చేసి మనం కోల్పోయిన సంపద అంతా తీసుకొద్దామని చెప్పి మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతే ఈ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే చడన్ పదార్థం కాదండి. సనాతన ధర్మంలో ఇస్లాం ఉంటుంది, క్రిస్టియానిటీ ఉంటుంది, జూడిజం ఉంటుంది, అందరూ ఉంటారు, బుద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. ధర్మాలు అన్ని మతాలు ఉంటేనే సనాతన ధర్మం. అది ఏ మతాన్ని వ్యతిరేకించడం మన ధర్మం కాదు. మీరు ఒక హిందూ అయి ఉంటే ఏం చేస్తారంటే ఏ మతస్థుడైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇతర మతస్థులు ఏంటంటే మా అల్లా దేవుడు లేకపోతే మా జీసస్ దేవుడు అనుకుంటారు. వాళ్ళ తాలూకు అజ్ఞానం ఆ రోజుకి. మనం యాక్సెప్ట్ చేయాల్సిందంటే 5 ఎలిమెంట్స్ ఆర్ గాడ్స్, అంతే. పంచభూతాలు దేవుళ్ళు. ధర్మం మనల్ని నడిపించే మార్గం. ధర్మంగా ఉంటే మనం సరిపోతుందని చెగువేరా నుంచి ఇటు వచ్చేసారు. చెగువేరా ఉన్నప్పుడు అంతా లెఫ్టిస్ట్ లైక్ చేశారు. రైట్ సైడ్ ధర్మం సనాతన ధర్మం అంటే ఇంకా రైటిస్ట్ లైక్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్ చేసుకున్నది మాత్రం మధ్య మార్గం, బుద్ధుడి మార్గం ఉంటుంది. నేను చెప్తున్నా ఇవాళ కూడా ఆయన రైట్లోనే ఉండరు, లెఫ్ట్లోనే ఉండరు. ఎవడు తప్పు చేసినా తప్పు అని చెప్తారు. అంటే ఆయన సనాతన ధర్మం ఇందాకలు అన్నారు కదండి, ప్రకృతిని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆయన సనాతన ధర్మం మీద మళ్ళారు ఇలా అని. సరే, సనాతన ధర్మం పక్కన పెడితే ఆయన ఈ మధ్య మన ఈ తమిళనాడు విద్యాబోధనకి సంబంధించి అంటే మోదీ గారు పెట్టిన త్రిభాష సూత్రం ఏదైతే ఉందో దాని మీద పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి, ఉదయనిధి స్టాలిన్కి, వాళ్ళ ఉప ముఖ్యమంత్రికి, వీళ్ళందరికీ మధ్య ట్వీట్ల వారు నడుస్తుంది. అంటే కాదండి, వాళ్ళు ఏమంటున్నారంటే అంటే తమిళ భాషని అంటే మాతృభాష అంటే రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మోదీ గారు ప్రవేశపెట్టిన విద్యా విధానం నాశనం చేస్తుంది అని, కాబట్టి మాకు హిందీ అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హిందీ సినిమాలు అయితే వాళ్ళకి కావాలా, వాళ్ళ ప్రతి సినిమా హిందీలో డబ్బులు చేసుకుంటున్నారు, ఆ డబ్బులు అయితే కావాలి కానీ హిందీ వద్దంటున్నారు వీళ్ళు, ఇది కరెక్ట్ కాదని ఆయన అంటున్నారు. అంటే దీని మీద అంటే మీరైతే ఏ విధంగా ఆలోచిస్తారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అంటే బేసిక్గా సార్ మనకి 1938 నుంచి ఈ హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతుంది రాష్ట్రం. అప్పుడు తమిళనాడు రాష్ట్రం అంటే ఆంధ్ర కూడా కలిసి ఉంది. మన రాష్ట్రం హిందీకి వ్యతిరేకం. ఎందుకు హిందీకి వ్యతిరేకం అంటే వాళ్ళు మనల్ని పాలించడం, మన సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అనుకుని మనలో మనం కొట్టుకున్నాం. అందుకే స్వాతంత్రం రావడానికి ఇండివిజువల్ ఉంటాడండి. రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ప్రతి పొలిటీషియన్ కూడా విభజించి పాలించు, కులాల ప్రకారంగా విభజించు, మతాల ప్రకారంగా విభజించు, ఇంకొక సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ తీసుకురా, ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఒక ఐటమ్ ఎన్నుకుంటారు, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత ఇదివరకు హిందువుల్లో కూడా శైవులు వైష్ణవులు కొట్టుకున్నారు, నరుక్కున్నారు. అంటే మరి హిందువులు ఒకటంటే ఉండాలి కదా. అలాగే విగ్రహారాధన కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్య సమాజం ఉంది ఈ రోజు కూడా. వాళ్ళకి విగ్రహారాధన చేయరు, సూర్యుడిని నమస్కరిస్తారు, అగ్నిని పూజిస్తారు. వాళ్ళు హిందువులే, మనం హిందువులే. కానీ మన హిందూ విగ్రహారాధన చేసి హిందూ అంటే వాడు పడ్డు. వాళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారంటే ఇస్లాం దగ్గరగా ఉంటారు చూడడానికి. ఇప్పుడు అందరూ యునైట్ అవ్వండి, అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం సనాతన ధర్మం అన్నది. అది సనాతన ధర్మం అనగానే మళ్ళీ హిందుత్వం అనకొద్దు. సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం, సనాతన ధర్మం ఈజ్ వే ఆఫ్ లైఫ్. అది అంటే బేసిక్గా హిందుత్వం అనేది అన్నిటికంటే ముందు పుట్టింది, అన్నిటిని అడాప్ట్ చేసుకుంటుంది ఒక పెద్ద అన్నయ్యలాగా. యంగ్స్టర్స్ కొడుతుంటారు, అన్ని చేస్తుంటారు. బట్ మన ప్రపంచం అంతా కలిసి ఉండాలి, వసుదైక కుటుంబం అనే ప్రిన్సిపల్లో ఉంటారు మనం చేసేది. ఆ ట్వీట్స్ సంబంధించి నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే త్రిభాషా సూత్రం అన్నారు, వద్దన్నారు మాకు అనేది. ఇది ఎడ్యుకేషన్ పాలసీ అనేది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా. యునెస్కో ఐక్యరాజ్య సమితిలో పెట్టింది ఏంటంటే 182 దేశాలు కలిసి స్టడీ చేసి
ఒక పసివాడికి ఏ వయసు వరకు మాతృభాషలో విద్యాబోధన చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. అందులో మన దేశం కూడా ఉంది. సో 13 ఏళ్ళ వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనేది వాళ్ళ తీర్మానం. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లడికి ఇంగ్లీష్ వస్తే చాలు అనుకుంటున్నాం. ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చిన తర్వాత వాడు ఇంటికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏమి ఉండదు. మన వేమన శతకాలు, సుమతి శతకాలు, పద్యాలు చెప్పడానికి, నీతి వాక్యాలు చెప్పడానికి ఉండదు. వాడు వేరైపోయాడు, మీరు వేరే, తండ్రి వేరు, తల్లిదండ్రి వేరు, కొడుకు వేరైపోయాడు ఎప్పుడైతే ఇంగ్లీష్ భాష వచ్చిందో. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనలోనే వాళ్ళు ఇంగ్లీష్ని లైక్ చేశారు, హిందీని హెట్ చేశారు ఎవరో టమిలియన్స్. అది కరెక్ట్ కాదు. అంటే ఆ రోజుకి ఏ రక కారణాలు వదిలేసాయండి. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెంట్ ఇండియా. సో వై డూ వీ నీడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్ ఆల్? ఎందుకంటే మన పిల్లలు పైకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళతో కమ్యూనికేషన్తో ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ కావాలి, మంచిది. మరి వై నాట్ హిందీ టు యునైట్ ఇండియా? ఇప్పుడు సౌత్ నార్త్ డివిజన్ ఇదివరకు కళ్యాణ్ గారే చెప్పారు, సౌత్ నార్త్ డివైడ్ వచ్చేస్తుంది, మరి అధికారంగానే సరిగ్గా ఇవ్వకపోతే సౌత్కి అని చెప్పి కేంద్రంతో గొడవాడింది పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మాట్లాడలేదు. సౌత్ నార్త్ అన్న మాట మొట్టమొదట రాజకీయ నాయకుడు నోటి నుండి వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకు చెప్పారంటే మీరు హిందీ బలవంతాన్ని రుద్దకండి. ఇప్పుడు కూడా హిందీ బలవంతాన్ని రుద్దడం లేదు. వీళ్ళు చేస్తున్న ఆరోపణలు, తమిళనాడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అన్నీ తప్పే. కారణం ఏంటంటే హిందీని బలవంతంగా రుద్దమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 భాషలు ఉన్నాయండి. ఒక భాష 100% రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి, దీనికి మార్పు లేదు. రెండో భాష, మూడో భాష విషయంకి వచ్చేసరికి రెండో భాష మీరు ఇంగ్లీష్ తీసుకుంటారా, హిందీ తీసుకుంటారా, మీ ఇష్టం ఉన్నది కదా. మీరు హిందీ తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేది, ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రిటీ గురించి. అలాగని ఇంగ్లీష్ బలవంతం కూడా కాదు, వద్దని కాదు. ఏ భాష అనేది తీసుకుని ఇంకొక ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కదా ఇంగ్లీష్కి బదులు అనేది బీజేపీ వాదన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. కానీ అది కూడా బలవంతం చేయలేదు. ఇప్పుడు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నెవర్ ఫోర్స్ పీపుల్ టు లెర్న్ హిందీ. బట్ వీ అడ్వకేట్ హిందీ. ఎందుకంటే హిందీ నేర్చుకోవడం వల్ల మన దేశం ఐక్యంగా ఉంటుంది. హిందీ నేర్చుకోలేదు అనుకోండి, మన దేశం 2 ముక్కలు అయిపోద్ది. మన దేశం 2 ముక్కలు అయిపోతే శత్రువుకి ఈజీ అవుతుంది మనల్ని పాలించడం. నేషనల్ ఇంటిగ్రిటీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఖుషీ సినిమాలో 25 ఏళ్ల క్రితం హిందీ పాట పెట్టుకున్నారు. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తాలూకా జీతగాడు అయిపోయాడు, బీజేపీ తాలూకా ఎజెండా మోసుకెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరు ఎజెండా మోసుకెళ్ళండి, నేను చెప్తున్నా ఇవాళ ఎవరు ఎజెండా మోసుకెళ్ళండి, ఆయన ఎజెండా ఆయనకుంటుంది. అంటే జనాలు చూసే దృష్టి అలాగే ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు ఆయన అంటే బీజేపీ కరుడగట్టిన బీజేపీ వాదులు కూడా మాట్లాడినంత ఇదిగా ఆయన ఎక్కువ మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇలాంటి విషయాల్లో కావచ్చు, ఏది నమ్మినా కరెక్ట్గా మాట్లాడతారు. అందులో ఏం ఉల్టా సీదా ఉండదు. మొట్టమొదట సిఏఏ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు చాలామంది ముస్లింలు తిరగబడితే విజయవాడలో ఒక సభ పెట్టి ఆయన ఏమన్నారంటే ముస్లిమ్స్ అందరిని పిలిచి, మీలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా నేను మీ తరపున పోరాడతా. దిస్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఇండియన్ ముస్లిమ్స్. ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ నివసిస్తున్న ముస్లిమ్స్ మీద తప్ప ఫారెన్ ముస్లిమ్స్ కాదు, ఇండియన్ ముస్లిమ్స్ కాదు. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్. ఏమాత్రం తేడా లేదని అది క్లారిటీ ఉందండి మాకు. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే మీ పార్టీ నిర్మాణానికి సంబంధించి అసలు ఎలాంటి ఇది తీసుకోబోతున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మొన్నైతే చాలా ఆవేశంగా మాట్లాడారు. అందరూ మీ జన సైనికులు, ప్రజలు అందరూ హ్యాపీగా వచ్చారు, చాలా విజయవంతం చేశారు. కానీ వినిపిస్తుంది ఏంటంటే 12 ఏళ్ళ సమయం గడిచిపోయింది మీకు, కానీ సంస్థాగతంగా ఇంకా అనుకున్న రీతిలో అవ్వలేదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అంటే వేరే పార్టీలతో పోల్చినప్పుడు ఆ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? అంటే వేరే పార్టీలతో మమ్మల్ని పోల్చొద్దు, ఎందుకంటే అన్ని మిగతావన్నీ పొలిటికల్ పార్టీస్. ఓకే, మాది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ రిఫార్మింగ్ పార్టీ. పొలిటికల్ పార్టీస్ని మార్చడానికి వచ్చిన పార్టీ, రిపేర్ చేయడానికి వచ్చాం. ఓకే, మాకు 7 పాలిటిక్స్ చేయాలి కాదండి, మాకు 7 చెప్తాను, అదే చెప్తాను. మార్చడానికి వచ్చినప్పుడు సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు ఆల్ రాజకీయం మేము చేయం, కొత్త రాజకీయం, న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నాం. మా రాజకీయం ఏంటంటే బేసిక్గా 7 మూల సిద్ధాంతాలు మేము పెట్టుకున్నాం. ఆ మూల సిద్ధాంతాలకు ఏటేటి ఉన్నాయి? కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, సంస్కృతి ఉంది, ప్రాంతీయత ఉంది, అవినీతి ఉంది, అన్నీ ఉన్నాయి. అవినీతి, పర్యావరణం. ఇందులో ఏంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ప్రాంతీయత ఉంటుంది, జాతీయవాదం ఉంటుంది. విస్మరించని ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం. అది జన సైనికుడు అవినీతి చేసినా, రేపు పొద్దున్న మా ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి చేసినా డెఫినెట్గా మేము పోరాడతాం. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అందులో నేను తప్పు చేసినా నన్ను నిలదీయండి అని. అలాగే ఇంకోటి పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి ప్రస్థానం. ఇప్పటి వరకు ఇన్ని 1,57,57,000 ఎకరాల భూమి అడవి నాశనం అవడానికి కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్.
ఇప్పుడు 1 ఎకరం కూడా అంటే మన నెగ్లిజెన్స్ అంటే పాలకులదానా? పాలకులది అంతే. పాలకులది, మనుషులది కూడా. మనుషులు కూడా సార్ ఒకటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక్కటేం చేయలేదండి. అవునండి. పీపుల్ ని కలుపుకొని వెళ్ళాలి. ఇందాక మీరు నిర్మాణం గురించి మాట్లాడారు కదా, మీరు పార్టీ నిర్మాణం అంటే కార్యకర్తలు మా తాలూకా నాయకులు అనుకుంటున్నారు. కాదు, ఆయన ప్రజల్లో పార్టీని నిర్మాణం చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు, మహాత్మా గాంధీ పార్టీ నిర్మాణం చేయలేదు, ప్రజల్లో తీసుకొచ్చాడు మార్పు. మేము కూడా ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాం. ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత 13,326 గ్రామాల్లో గ్రామ పంచాయతీలు అయిన తర్వాత, రోడ్లు వేసిన తర్వాత, ఇప్పటి వరకు చాలామంది మాకు ఏం చెప్పేవారంటే గాజు గ్లాస్ గుర్తు పల్లెటూరులో వెళ్ళలేదు పూర్తిగా, ఇంకా ఆ 2 పార్టీలు ఉన్నాయి, ఆ 2 వర్గాలు ఉన్నాయి. అసలు వర్గాలే లేవండి ఇప్పుడు. మీకు రంగస్థలం సినిమా అయిపోయింది, అసలు ఎవడు లేడు ఇప్పుడు. పల్లెటూరులో ఓన్లీ పవన్ కళ్యాణే, గ్లాసే, ఇంకేం లేదు. ఎవరు లేరు. మీకు ఎందుకు లేరంటే ఇన్నాళ్ళు ఎవరు రాలేదు, ఇన్నాళ్ళు ఎవరు చేయలేదు మాకు. ఇన్నాళ్ళు మేము ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇన్నాళ్ళు ఇలాంటి గ్రామ సభలు జరగలేదు. ఇన్నాళ్ళు గ్రామాల నిధులు గ్రామాలకు రాలేదు. మీకు ఇంకో 2 సంవత్సరాలు చూడండి, గ్రామాల నిధులే కాదు, గ్రామాల తాలూకు హక్కులు గ్రామాలకి ఇచ్చేస్తున్నారు. కాదు సార్, దీన్ని అంటే మీరు అంటే నన్ను కంప్లీట్ చేయండి. గ్రామాల తాలూకు హక్కులు గ్రామాలకి ఇచ్చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల పాటు ప్రతి గ్రామాన్ని, గ్రామాల నిధులు గ్రామాలకి, గ్రామాల తాలూకా అధికారాలు గ్రామాలకి ఇచ్చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఏ గ్రామం ఉద్యోగం అడగదండి, ఉపాధి అడగదండి. వాళ్ళు డబ్బులు తిరిగేసి ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి వస్తుందండి. ఆ తర్వాత పంచాయతీ సర్పంచ్లు అవ్వడానికి కొట్టుకుంటారండి, ఎమ్మెల్యేలు అవ్వడానికి కొట్టుకోరు. ఎందుకంటే ఇక్కడ అధికారాలు ఉండవు. ఎప్పుడైతే అధికారాలు పోతాయో, కార్పొరేటర్ల అధికారాలు, కార్పొరేషన్స్కి అధికారాలు వచ్చాయో, మీరు ఎమ్మెల్యే దేనికి? చట్టాలు చేయడానికే. ఎమ్మెల్యే రోల్ చట్టాలు చేయడానికి మాత్రమే, మంత్రి గారి రోలు చట్టాలు చేయడం వరకు మాత్రమే. వాళ్ళకి వేరేదేం లేదు. ప్రోటోకాల్ పెద్దవాడు వస్తాడు, కూర్చోబెడతారు అంతే తప్ప అధికారం, నిర్ణయం తీసుకునే అధికారం పంచాయతీ సర్పంచ్ది. నిన్నటి వరకు పంచాయతీ సర్పంచ్ బాబుని విధులు నిలబడి ఉండేవాడు. ఇప్పుడు ఆడు కాలు కాలేసి కూర్చున్నాడు. మంత్రి గారు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, రండి కూర్చొని అంటాడు. వాడు అక్కడ మెయిన్ సీట్లోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు బలమైపోయాయో, గ్రామాలకు ఇప్పటి వరకు లేవండి. మొన్న నేను చూశాను, ఇదివరకు కొత్త వలస శృంగవరపు కోటలో మారిక అనే దగ్గర, కరకవలస నుంచి మారిక అనే గ్రామం, కొండ మీద ఉన్న మారిక అనే గ్రామానికి 10.6 మీటర్లు కొండ మీదకు ఉన్నది. అసలు కొండ మీద దారి లేదు, రోడ్ లేదు. ఏదో రోడ్డు వేశారు కానీ, అంటే చెక్కారు కానీ, మిషన్తో కట్ చేశారు కానీ, తార్ రోడ్డు లేదు, మెటల్ రోడ్డు లేదు, ఏం లేదు. పెద్ద పెద్ద గోతులు, మనుషులు ఏంటి ఏకంగా కార్లు పడిపోయేంత గోతులు ఉన్నాయి. అసలు ఇప్పుడు రోడ్డు వేయలేదు. కానీ రోడ్డు వేసేసాం. గ్రామీణ ఇప్పుడు ఉంది కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేసేసాం. పలానా రోజుని 21కి రోడ్డు కంప్లీట్ అయిపోయింది, 22 నుంచి మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుందో ఉంది బోర్డు. రోడ్డు వేసామని ఉంది. నేను వెళ్తే రోడ్డు లేదు అక్కడ. నేను తీసి ఇష్యూ చేశాను. ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నారు. ఇవాళ వెళ్ళారు మా కుర్రోళ్ళందరూ చూడడానికి. ఆ రోడ్డు వేశారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మార్క గ్రామంలో చెప్తే, ఇప్పుడు వరకు మా సర్పంచ్ కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా తాలూకాలు ఎవ్వరు కూడా కొండ మీదకి రాలేదు బాబు. ఎప్పుడైనా పని పెడితే కవర్ పెడితే మేమే కిందకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ఇప్పుడు కొండ మీదకి రావడానికి అవకాశం లేదు. మీరు వచ్చారు బాకురుకుంటూ దగ్గరుకుంటూ మీరు వచ్చారు ఇక్కడ వరకు అంటే, నేను చెప్పాను కళ్యాణ్ గారిని తీసుకొస్తానమ్మా, హెలికాప్టర్ మీద తీసుకురాను, ఇదే రోడ్డు మీద కొండకి రోడ్డు వేసి ఆ రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తాను సంవత్సరంలో అని చెప్పా. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల్లో 7 నెలల్లో రోడ్డు తయారైపోతున్నాడు. సో డెఫినెట్గా ఒక రోజు కళ్యాణ్ గారిని పట్టుకొని అక్కడికి వెళ్తాం. ఆ ఊర్లో ప్రజలు ఉన్నోళ్ళు 200 మంది. నేనేమంటానంటే 200 మంది మనకి లెక్క కాదు, మనకు 6,000 మెజార్టీ ఉంది కదా, ఆడ ఎగిపోయినా పర్లేదు, అక్కడికి వెళ్ళరు. ఓట్ల గురించి చూసుకుంటున్నారు. మాకు ఓట్ల గురించి సంబంధం లే, ప్రజల సంబంధం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం ప్రజల్లో చేస్తున్నారండి. ఏ పార్టీ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1% క్యాడర్. అన్ని పార్టీల క్యాడర్ కలిపితే ఓటర్స్లో 1%. ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకోండి, అన్ని పార్టీలు ఒక 5 పార్టీలు ఉన్నాయనుకోండి, 5 పార్టీల క్యాడర్ కలిపితే కూడా ఒక్కొక్క పార్టీకి 500 మంది కంటే ఎక్కువ ఉంటారు. జనసేనలో మీరు లిస్ట్ రాసేయండి, పెద్దవాళ్ళందరూ నాలుగోళ్ళతో సహా కింద కార్పొరేటర్లతో సహా లిస్ట్ రాయండి, ఒక 500 మంది కంటే దాటరు. అలాగే 5 పార్టీలు 6 పార్టీలు ఉన్నాయనుకోండి, 3,000 మంది అంటే 1%. 99% పీపుల్ మీలాంటి వాళ్ళకి ఎవడెళ్ళకపోయినా మీకు సంబంధం లేదు. ఓటు వేసి రోజుకి ఎవడ కరెక్ట్ అనుకుంటే వాడికి ఓటేస్తారు. అంటే కాదు సార్, ఇప్పుడు జనసేనలో ఒక 500 మంది 600 మంది నాయకులు అని అంటున్నారు కదండి. అది అంటే పార్టీకి జరిగే ఒక అంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో అంటే బలహీనతగా భావించచ్చేమో కదా? కాదు కదా. ఎందుకంటే ఏ పార్టీ అయినా నాయకుల్ని ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేయడం, కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఎక్కువ కావాలని అనుకుంటారు కదండి.
మీ పార్టీ అనుకున్నంత రీతిలో ఇంకా అవ్వలేదని అనుకోవచ్చు కదా. అది కాదు, విల్ఫుల్ గానే బేసిక్ చాలా అనుకున్న రైతులను చెప్పాను కదా, మా పార్టీ మిగతా పార్టీకి భిన్నం. ఎందుకంటే మేము ప్రజల నాయకులుగా చేస్తున్నాం, ప్రజలకు అధికారాలు ఇస్తున్నాం, ప్రజలు పరిపాలించమంటున్నాం. మేము నెత్తెక్కుతా ఉండలేదు, మీరు మిమ్మల్ని పరిపాలించుకోండి అంతే. అంటే ప్రజల్ని మీలాంటి నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు అంతే అంతే అంతే. ప్రజల నుంచి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చెప్పారు, నేను ఒక్కడనే నేను వచ్చింది 100 మందిని తయారు చేయడానికి, నాలుగేటోళ్ళు 100 మందిని తయారు చేయడానికి. 100 మందిని తయారు చేస్తే దేశం బాగుపడుతుంది. అంతేగాని నేను ముఖ్యమంత్రి అయితే దేశం బాగుపడుతుంది, అంటే నేను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ తో కాకుండా 100 మంది పవన్ కళ్యాణ్ వస్తే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడి రావాలి, వాళ్ళ గురించి పనిచేద్దాం. ఇప్పుడే ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదండి. బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం, లేకపోతే ఈ రోజు అది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినంత వరకు ఆయన ఎంత పని చేస్తారని ఎవరికి తెలుసు. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత అంటే మొత్తం పంచాయతీలకు ఒక ప్రాభావం వస్తుంది, అంటే సర్పంచ్ అనేవాడికి గౌరవం దక్కుతుంది, ఇట్లాగా అన్ని జరుగుతుంది అని అన్నారు. అంటే నాకేమనిపించిందంటే, అంటే మీ మాటల్లో ఆ క్రెడిట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నట్టు అనిపించింది. అంటే నాకైతే 100%. కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా కూటమి నిర్ణయం అవుతుంది కదా, ఒక్క పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఎలాగవుతుంది? అది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు వరకు జరగదు, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వరకు జరగదు. ఆయన ఎవరు ఏం తీసుకుంటారు అనుకున్నారు? అందరూ హోమ్ మినిస్ట్రీ తీసుకుంటారు, లేకపోతే రెవెన్యూ తీసుకుంటారు అనుకున్నారు. ఆయన పంచాయతీరాజ్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ ఎవరు తీసుకుంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా దాని మీద. సో ఇప్పటి వరకు ఈయన తీసుకున్న నిర్ణయాలు నేను చెప్పలేదు, నాకు ఇటువంటి ఐడియా రాలేదని 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఐడియా నాకు రాలేదు, నేను బాధపడుతున్నాను అన్నాడు. పంచాయతీరాజ్ శాఖ సంబంధించి స్పెసిఫిక్ గా ఇలాగ ఇన్ని గ్రామ సభలు పెట్టి ఇలా చేయాలన్న ఆలోచన నాకు రాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను చెప్పింది కాదు. సో ఇప్పుడు కూటమి నిర్ణయం అనేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దక్షత ఈ రోజు కూడా ఆయన చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాలెంట్ నాకు లేదు, కానీ నాకున్న ఎయిమ్స్ వేరేగా ఉన్నాయి, అవి నాకున్నాయి, నేను చేయగలను. అది ఆయన చంద్రబాబు నాయుడు గారికి అది లేదు. ఎందుకంటే ఆయన వేరే మోడ్లో ఉన్నారు. ఇప్పటివరకు రాజకీయం ఎలా చేయాలో, అధికారంలోకి ఎలా రావాలనేది ఆలోచిస్తున్నాడు ఆయన. అసలు ఈ రాజకీయం అక్కర్లేదు కదా, ఆయన అధికారం అక్కర్లేదని కొత్త రాజకీయ నాయకుడిని చూస్తున్నాం కదా. ఇప్పుడు అధికారం కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చూశారు. అసలు అధికారం అక్కర్లేదని రాజకీయంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది ఇంకా మీరు చూస్తారు చేంజ్. ఇంకా ఆయన వద్దంటాడు, ప్రజలు కావాలంటారు, ఏం చేస్తారు? ఆయన నాకు వద్దంటాడు, చంద్రబాబు నాయుడు అంటారు నువ్వు కూర్చో అంటాడు, ఏం చేస్తారు? సో దట్స్ హౌ థింగ్స్ విల్ ఇవాల్వ్. లెట్ థింగ్స్ ఇవాల్వ్ అంటాడు ఆయన. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనం ఏది కోరుకోవద్దు, మన పని మనం చేద్దాం, మన కర్మ మనం చేద్దాం, ప్రతిఫలం భగవంతుడికి వదిలేద్దాం, భగవద్గీత. సార్ అలాగే అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే అటు చిరంజీవి గారు గుర్తొస్తారు, నాగబాబు గారు గుర్తొస్తారు. సో చిరంజీవి గారు అంటే మొన్న ఆయనకి ఒక ఇది కూడా బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సత్కారం కూడా చేశారు, అవార్డు. సో అదేదో అంటే దాని మీద యాక్చువల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, చంద్రబాబు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు. సో వీళ్ళ అంటే ఈ మధ్య ఏం జరిగినా కూడా అంటే పవన్ గారికి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇమీడియట్గా స్పందిస్తున్నారు. అంటే మంచి విషయం, స్పందించకూడదన్నది కాదు నా ఉద్దేశం. అంటే ఆ స్పందన ఇదంతా చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఒక అద్భుతమైన కోఆర్డినేషన్తో వెళ్తున్నారేమో అని అన్నట్టు అనిపిస్తుంది. అంటే అక్కడక్కడ కొన్ని అంటే పదనిసలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 40 ఏళ్ళ పార్టీని మేము నిలబెట్టాము అని అనడం కావచ్చు, అలాగే నాగబాబు గారు పిఠాపురంకి సంబంధించి చేసిన కామెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అంటే కొన్ని అంటే పంట కింద రాయిల్లాగా కొన్నిసార్లు తగులుతూ ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే ఇప్పుడు నాగబాబు గారు ఏమన్నారు అన్నది చాలా మంది ఎక్కువ మంది చెప్తున్నారు కదా, అది మనం అంతగా తీసుకోకూడదండి. ఎందుకంటే పవన్ సార్ అంటే ఇప్పుడు నాగబాబు గారు ఏమన్నారు అన్నది ఎవరి గురించి అన్నారు, వర్మ గారి గురించి అన్నారు మొత్తం మాటలు కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను కాబట్టి అంటే ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మెన్షన్ చేస్తాను. అంటే ఆయన అన్న మాటలు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవడానికి అపూర్వ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే 2 ఫ్యాక్టర్స్ కారణం అయ్యాయి. ఒక ఫ్యాక్టర్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక ఫ్యాక్టర్ ఇక్కడ ఉండే జన సైనికులు, పిఠాపురం ప్రజలు అని అన్నారు. అంటే ఇక్కడ ఆయన కూటమిని కూడా అనలేదు కనీసం. అంటే ఇప్పుడు పిఠాపురం ప్రజలు అంటే ఇప్పుడు కూటమి మొత్తం ఇప్పుడు ఎక్కడైనా కూడా అంటే జనసేన పిఠాపురం ప్రజలు అన్నారు కానీ జనసైనికులు అనలేదు కదండి. జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు, పిఠాపురం ప్రజల్లో తెలుగుదేశం జన సైనికులు పిఠాపురం ప్రజలు అన్నారు, జన సైనికులు అన్నారు. అంటే క్రెడిట్ మొత్తం కన్ఫైన్ కొంత అంటే ఒక
కన్ఫైన్ చేసినట్టు అనిపించింది. అంటే క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు అన్నట్టు అనిపించింది. ఇంకెవరైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ గెలుపుకి కారణం అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు. ఈ కర్మ అన్నదే వర్మ అన్నట్టు చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వర్మ గారు ఏమన్నారో మీరు వింటే మీరే ఆశ్చర్యపోతారు. వర్మ గారు ఎంత చక్కగా చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, ఎవరైనా నేను అని అనుకుంటే తప్పు అని. ఇప్పుడు ఈయన ఏం చెప్పారో కర్మ అని ఆయన కూడా అదగా అన్నాడు. ఎవరండి నాగబాబు గారు ఏమన్నారు? వర్మ గారు కూడా అదే అన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటది. నాగబాబు గారు ఈయన ఉద్దేశించి అన్నారని అనుకోవడం మూర్ఖత్వం. కానీ సందర్భాన్ని బట్టి కూడా మాటల అర్థం మారుతూ ఉంటది కదా సార్. అంటే ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకుంటే అలాగ అర్థం చేసుకుంటాడండి. గ్లాస్ ఈస్ హాఫ్ ఎంప్టీ అంటే మీరు ఒకలాగా ఆలోచిస్తారు, గ్లాస్ ఈస్ హాఫ్ ఫుల్ అని నేను ఆలోచిస్తాను. అందు గురించి కానీ మనం వర్మ గారి గురించి నేను అది ఎతుకుతున్నాను మీకు. ఎందుకంటే వర్మ గారి వెర్షన్ ఆయన మాటలు మీరు వింటే ఇంకా బాగుంటుందని చూస్తున్నాను. అదే వర్మ గారు కూడా అన్నారు కదా మాటలు మేము కూడా వినాలనుకుంటున్నాం. అది చూస్తున్నాను ఇప్పుడే, ఇందాక మాటల్లో చూశాను. వర్మ గారు ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఎందుకు వీళ్ళంతా ఇలాగ అనుమానం పడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే సార్ వర్మ గారు ఏమన్నారో ఒకసారి మీరే వినండి. నేను మాట్లాడడం కంటే మీరు మాట్లాడేది వింటేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫై చేశారు, ఆయన మీరు అర్థం చేసుకోవట్లేదు. 21 సీట్లు మనం నిలదొక్కుకున్నాం. కాబట్టి మనం నిలదొక్కున్నాం ఆయన దగ్గర వినబడితే ఇది విన్న తర్వాత ఆయన చెప్పింది. ఆయన ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారిది అనేది అందరూ ఒప్పుకుంటున్నారండి. ఎవరు ఒప్పుకోకపోయినా మొత్తం అందరూ ఒప్పుకున్నారు. వర్మ గారు కూడా ఒప్పుకున్నారు. అలాగని చెప్పి వర్మ గారిని కానీ, వర్మ గారు వాళ్ళ అబ్బాయిని కానీ, వర్మ గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తక్కువ చేయాల. వర్మ గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ నాగబాబు గారు కూడా ఇప్పుడు తప్పు చేయాల. కానీ ఎవడైనా అనుకుంటే వాడి కర్మ అంటే కర్మ అని కానీ వర్మ అని చెప్పి పెట్టుకున్నారు వీళ్ళు. ఆ కర్మ అనేది ఇతను కూడా ఎవరైతే ఉన్నారో వర్మ గారు కూడా అదే అన్నారు. అది ఆడి కర్మ, నన్ను నాకు పెట్టకండి, నాకు సంబంధం లేదు, ఆయన చాలా మంచివాడు కాబట్టి ఇక్కడ రావడం, ఆయనకి సేవ చేయడం, ఆయన కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని వర్మ గారు అంటుంటే తీసుకెళ్లి లింక్ చేసేసి గొడవలు పెడదామని కంప్యూటర్ రాజేద్దాం అంటే ఎలాగవుతుందండి? నాగబాబు గారు బోలతనంతో అన్నారు అని అనుకోవచ్చు. కాదండి సార్, అతనికి ఆయనకు అనిపించింది చెప్పాడు. కానీ అది ఎవడైనా ఆయన ఉద్దేశం కాదండి, ఆయన వర్మను ఉద్దేశించి అన్నమాట కాదు అది. కాదండి, ఎవరైనా నా వల్ల నేను అనుకుంటా బొలిసెట్టి సత్య ఉన్నాడు అనుకోండి, నేను వెళ్ళి పనిచేయడం బట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారని నేను అనుకోవచ్చు. మరి అది నీ కర్మ, అది కాదు. వాడి కారణ జన్ముడాడు, వాడు పుట్టినప్పుడు తల్లికే పెయిన్స్ రాలేదు, అటువంటి కొడుకాడు కాబట్టి వాడి వల్ల వచ్చిందని దాన్ని వర్మ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఎందుకు అనవసరంగా ఈ గొడవలు దాన్ని పక్కన పెట్టేసాండి. ఏమైనా డౌట్ ఉంటే నాగబాబు గారిని అడగండి. నాగబాబు గారిని అడగమంటారా? కానీ సార్ ఇక్కడ పిఠాపురంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది సార్. అంటే నేను చాలాసార్లు పిఠాపురం కూడా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే అక్కడ ఉండే ప్రజల బైట్స్ కూడా కొన్ని తీసుకోవడం, ఇలాంటి ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు చేశాను. అంటే పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉందంటే అండి, అటు అంటే కంప్లీట్గా వాళ్ళ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక అద్భుతమైన నాయకుడిగా ఉన్నారు, జనసేన అధినేత. అలాగే అక్కడ వర్మ గారు ఒక బలమైన నాయకుడు టీడీపీ తరఫున, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. టీడీపీ తరఫున టీడీపీ ఇన్ఛార్జ్ కాదండి, ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన నాయకుడు. అదే అండి, రెండు పార్టీల మధ్యలో రెండు టీడీపీ వైసీపీ బలంగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచినాడు కాబట్టి టీడీపీ అని కూడా కాదు, టీడీపీ కంటే పెద్దవాడు. అదే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ మాటని మేము కొంచెం గట్టిగా స్ట్రెస్ చేయొచ్చాము. ఇప్పుడు తప్పలేదు, వర్మ గారి కోసం టీడీపీ కంటే పెద్ద స్థానికంగా టీడీపీని ఓడించాడు. టీడీపీ వైసీపీ ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచాడు. అప్పట్లో ఆయనకి గెలిచి వచ్చాడు. కాబట్టి 40,000 50,000. కాబట్టి పార్టీకి అతీతంగా ఆయన మద్దతు ఆయనకు ఉంది. పీపుల్ ఆయన నమ్ముతున్నారు అక్కడ. అంటే ఇదే సార్ ఇక్కడ ఏం వినిపిస్తుంది అంటే పిఠాపురంలో, సో పవన్ గారికి అద్భుతమైన ఇమేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం వర్మ గారికి కూడా ఒక రకమైన కోటరీ కానీ ఇమేజ్ కానీ ఉంది. సో వర్మ గారికి ఎమ్మెల్సీ విషయంలో ఎమ్మెల్సీ ఇస్తే ఆయన సెకండ్ పొలిటికల్ సెంటర్గా మారే అవకాశం ఉంది. సో అందుకే జనసేన నాయకులు కొంత, అంటే జనసేన నాయకులు కావచ్చు లేకపోతే టీడీపీ అధినేత కావచ్చు, సో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కొంత వెనకడుగు వేస్తున్నారు. అంటే ఇందులో అంటే ఇంటర్నల్గా ఆయన అభిమానులు ఫీల్ అవుతుంది ఏంటి అంటే, వర్మ గారి అభిమానులు అక్కడ ఫీల్ అవుతుంది ఒకటే సార్, ఇక్కడ జనసేన నాయకుల వల్లే ఆయనకి ఎమ్మెల్సీ రావట్లేదు అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఆలోచించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు.
చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చంద్రబాబు నాయుడు మన దేశాన్ని కాదు ప్రపంచాన్ని పాలిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇలాగ అభిమానుల సంగతి వదిలేండి. వర్మ గారు ఏమనుకున్నారో చెప్పాను, మీకు వినిపించాను. నా అది అది అభిమానులకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఏంటంటే వర్మ గారు ఏదో అయితే ఆయన ఏదో అవుతాను అనుకుంటాడు. అసలు ఆయన ప్రజల్ని ఇప్పుడు ఈ రోజు పిఠాపురం ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురంలో చెత్త అనేది కనపడకుండా పోయింది. పిఠాపురంలో వేస్ట్ ఎనర్జీ యూనిట్స్ వచ్చేసినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారైనాయి, స్కూల్స్ బ్రహ్మాండంగా తయారైనాయి, పంచాయతీలు గోశాలలు వచ్చినాయి విపరీతంగా. అంటే అసలు వాళ్ళు ఆలోచించలేదు. 70 ఏళ్ళుగా జరిగింది ఒక్క 6 నెలల్లో జరిగిపోయింది. వాళ్ళు అలా ఆశ్చర్యంలో ఉన్నారు. వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఉందని ఆనందంగా వాళ్ళుంటే మీరు వర్మ గారి బ్యాచ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇది వదిలేయండి, ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని వదిలేయండి, వర్మ గారి ఫ్యాన్స్ని పక్కన పెట్టండి. పిఠాపురం ప్రజలు ఓటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కాకపోండి మీ పార్టీలో ఉన్న గొప్ప పెద్ద నాయకులే అంటూ ఉన్నారు కదండి. అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అడ్డా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అడ్డానే కాదనట్లేదు. కానీ స్ట్రెస్ చేయడం వలన అవతల వాళ్ళని గిచ్చుతున్నట్టు లేకపోతే అవతల వాళ్ళని కొంత ఇది చేస్తున్నట్టు అనిపించచ్చు కదా. ఫస్ట్ థింగ్ అవతల వాళ్ళు అంటే ఎవరండి? అదే వర్మ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు, అంతే కదా. ఆ ముగ్గురికి ఏమి ఇబ్బంది లేదండి, అస్సలు లేదు. 1% వాళ్ళు ముగ్గురు పొగుడుతున్నారు కదా, మీరే చూశారు. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ పొగుడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వర్మ అందరూ పొగుడుతున్నారు కదా, ఎవరు ఆపలేదు కదా. అలాగే ఎవరిని వీళ్ళు తిట్టడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పరుషంగా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందాన్ని అన్వయించుకోవడం, చంద్రబాబు నాగబాబు గారు చెప్పిందని అన్వయించుకోవడంలో మాకు 30% 50% మీడియా ఉంది కదా. దాని వాళ్ళ తాలూకు యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పనే అది. రాబతాలకు వ్యాపారం లేదు, పేటీఎం డబ్బులు పడవు. అంటే కాదు సార్, ఇందులో ఇదంతా రేగడానికి కారణం వైసీపీ వాళ్ళు అంటారా మీరు? 100% డౌట్ ఉందా? 99% సార్. ఇప్పుడు వాళ్ళు బిగినింగ్ నుంచి మీరు కూడా మీడియాలోనే ఉన్నారు, ప్రజలతో ఉన్నారు కదా. ఏ వైసీపీ వాడిని అడిగినా తలుపులు వేసి అడిగితే వీళ్ళు ముగ్గురు కలిస్తే మేము మటాష్ అయిపోతాం కాబట్టి వాళ్ళు కలకూడదు. ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు అమ్మేస్తున్నారు, జన సైనికుల్ని అమ్మేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కేజీ లెక్కనే చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పారు కదా. ఇవన్నీ చెప్పిన ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు వెనకతల మనుషులు ఉన్నారు కదా. స్కార్చింగ్ హీట్లో ఆ టెంపరేచర్లో మీరు 500 కాదు 1000 రూపాయలు ఇచ్చినా ఎవడు రాడు, ఒక్క మనిషి రాడు. నిజంగా మొన్న ఉన్న టెంపరేచర్లో అయితే నేను చూసి డెఫినెట్గా ఇంపాసిబుల్ అనుకున్నా, సభ జరగదు అనుకున్నా. అలాంటిది ఇటు 5 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు మొత్తం రోడ్లు బ్లాక్, అక్కడ జాగా లోపల జాగా లేదు, అందరూ పండుగ వాతావరణం ఉంది. కారణం ఏంటంటారు? నిజంగా ఈ నాయకులు అమ్మేసాడు అనుకున్నారు అనుకోండి. ఒక్కటండి, కొంతమంది నాయకులు, కొంతమంది పదవి ఆశపడిన వాళ్ళు, కొంతమంది టికెట్లు ఆశపడిన వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు, కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ప్రజల సంతోషం, ఆయన ఇంకా ప్రజలు సంతోషిస్తారు. ఆ తర్వాత ఈ నాయకులు అన్న వాళ్ళు కూడా తర్వాత మారుతారు. అంటే మనం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారి కోసం ఆ రోజు అన్నారు, ఎందుకంటే ఈ విజయం అంటే నాకు గెలుపు అంతా మీ చేతుల్లో పెడుతున్నాను అన్నట్టు, అంటే చాలా గౌరవించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే వర్మ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి గారికి నమస్కారం పెట్టడం ఇవన్నీ చేశారు. చాలా ఆయన నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వర్మ గారు కూడా ఇదంతా చూడగా నాకు చాలా గొప్పగా అనిపించింది అన్నట్టు కూడా చెప్పారు. మీకు ఈ రోజుకి చెప్తున్నాను, ఈ రోజుకి వర్మ గారు బాధపడడం లేదు. వర్మ గారు ఏమైనా నిజంగా బాధపడాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఏదో ఇవ్వలేదని బాధపడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారితో బాధ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇవ్వద్దని పరిస్థితి ఉండదు. ఎందుకంటే వర్మ గారు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా ఒక ఏరియాలో వర్మ గారికి బాధపడుతున్నారు అనుకోండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనందంగా ఉండలేరు. వాళ్ళు డెఫినెట్గా త్వరలో వర్మ గారికి ఏదో మంచి పొజిషన్ వస్తుంది, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. నాకు తెలిసి సార్ అక్కడ ఇష్యూ లేదు, లేని ఇష్యూని వర్మ గారి అభిమానుల పేరుటో, రాకపోతే వైసీపీ గ్యాంగ్టో, రాకపోతే మా దానిలో ఉన్న వైసీపీ నాయకులు, టీడీపీలో ఉన్న వైసీపీ నాయకులు గొడవ పెడుతుంటారు. అలాగా అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వర్మ గారు అంటే యాక్చువల్గా ఆయనకు అనుకున్నాం, సో నేను ఇక్కడ చేస్తాననేది కూడా ఆయన నన్ను ఆహ్వానించారు, స్వాగతించారు. సో విజయం ఆయన చేతుల్లో పెడుతున్నాను, నా విజయాన్ని. అట్ ద సేమ్ టైం కూటమి ఏర్పడితే ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్మ గారికి సముచిత స్థానం కల్పించడంలో నేను కూడా హెల్ప్ చేస్తాను అని అన్నారు. సో అది జరిగే అవకాశం ఉందంటారు. పూర్తిగా ఎందుకు అనుమానం పడతారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అండ్ అటవీ శాఖ, అంటే ఇప్పుడు ఈ సరస్సులు, నదులు ఇలాంటివి కూడా అటవీ శాఖ దాంట్లోకి వస్తాయి, పర్యావరణం దాంట్లోకి వస్తాయి. సో కొల్లేరుకి సంబంధించి యాక్చువల్గా మీరు కానీ మీ నాయకులు కొంతమంది చాలాసార్లు, అంటే మీరు ఎక్కువగా పోరాడుతున్నారు దాని మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నిసార్లు మీటింగ్ని అడ్రస్ చేసినప్పుడు, ప్రెస్ని అడ్రస్ చేసినప్పుడు కొన్ని మాట్లాడినారు, కొల్లేరుని రక్షిద్దాము ఇలా అని చెప్పి. ఏంటి సార్ అసలు కొల్లేరు పరిస్థితి ఏంటి అంటే, ఒకప్పుడు అంటే
చిన్నతనంలో చదువుకున్న పుస్తకాల్లో కొల్లేరు విస్తీర్ణం ఎంత నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అద్భుతంగా చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు ఏంటి ఆక్రమణలకి గురైంది అని చెప్పి చాలాసార్లు వినిపిస్తుంది. ఏంటి సార్ ఆ నిజాలు ఏంటి అసలు? కొల్లేరు 302 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఓకే, 302 స్క్వేర్ కిలోమీటర్స్, 28 విలేజ్లు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కదండి. వన్ ఆఫ్ ద బిగ్ మంచినీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఎందుకంటే అందులో డౌట్ లేదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే కొల్లేరు సరస్సు ఏర్పడడానికి, కొల్లేరు సరస్సు ఇంత 302 చదరపు కిలోమీటర్లు అంటే మనం ఇప్పుడు కట్టుపోతున్న రాజధాని కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు పెద్దది. మొత్తం రాజధాని ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్లు, ఇది 302 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్ అనే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా సరస్సు కానీ, నది కానీ, కొలను కానీ, అడవి కానీ ఇవి ప్రపంచ సంపదల కింద డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు కొల్లేరు సరస్సు రామ్సార్లో ప్రపంచ సదస్సు కింద ప్రపంచ సంపద కింద డిక్లేర్ చేశారు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా. కానీ ఏంటంటే అది 10 కాంటూర్లు ఉండి ఈ 302 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండి, అందులో యాక్చువల్గా ఏంటంటే 1,66,000 ఎకరాల్లో వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేశారు, శాంచురీ కింద. కానీ కొల్లేరు సరస్సు ఇట్ సెల్ఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కాదు, సరస్సే రామ్సార్ కన్వెన్షన్లో ఉంది. దాన్ని రిస్టోర్ చేయాల్సిన పని ఉంది. 2006లో ఏం చేశారంటే ఈ చెరువులు గట్లు పగలగొడతాం అది ఇదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కొల్లేరు సరస్సుని రిస్టోర్ చేయండి అని. కొల్లేరు సరస్సును రిస్టోర్ చేయండి, అక్కడ ఉన్న 28 గ్రామాల ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ఉంటుంది. కొల్లేరు సరస్సులో చేపలు పట్టుకోవడానికి ఉంటుంది, కానీ అక్కడ ఒక రాజుల గారి చెరువు, ఒక రెడ్డి గారి చెరువు, ఒక నాయుడు గారి చెరువులోనూ చెరువులు తవ్వుకొని పెట్టడం లేదు. యాక్చువల్ చేపల చెరువులు ఎక్కువ అయిపోవడం వల్లే అది ఆక్రమణకు గురైంది. మామూలు ఆక్రమణ కాదండి, ఎంత దురాక్రమణ అంటే ఇప్పుడు 5 కాంటూర్లు తగ్గిపోయింది, 3 కాంటూర్లు కుదించేయండి అంటారు. 10 నుంచి 5, 5 నుంచి 3 చేసేయండి. ఎందుకు కారణం ఏంటంటే కొల్లేరుకు నీరు రావడం అన్నది తమ్మిలేరు అని ఒకటి, బుడమేరు అని ఒకటి, 2 చిన్న ఏర్లు రైన్ వాటర్ ఇవి వస్తాయి. వచ్చి ఆ ఏర్లు వచ్చినట్టు మొన్న బుడమేరు పొంగు మొత్తం అంతా మునిగిపోయింది చూసారు, విజయవాడ అంతా మునిగిపోయింది కదా. ఎందుకు మునిగిపోయింది అంటే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో వీళ్ళు కట్టేసుకున్నారు ఇల్లు. కట్టేసుకొని బుడమేరు నుంచి వచ్చి వాటర్ని కృష్ణా నదిలో కలిపేస్తున్నారు. అంటే ఇప్పుడు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, మీకు 2 ఆర్టరీస్ ఉన్నాయి అనుకోండి, మెయిన్ వాళ్ళు. రక్త సప్లై, మీ హార్ట్ కొట్టుకోవాలంటే, కొల్లేరు గుండెకాయ కొట్టుకోవాలంటే ఒక పైపు బుడమేరు నుంచి వస్తుంది, ఒక పైపు తమ్మిలేరు నుంచి వస్తుంది. ఇప్పుడు తమ్మిలేరు నుంచి వస్తున్న పైపు ఏదో కొద్దిగా గొప్ప వస్తుంది, బుడమేరు వచ్చి పైపు ఏం చేశారంటే కాలువ డైవర్ట్ చేసి డైరెక్ట్గా కృష్ణా బ్యారేజ్లో కలిపేశారు. అది ఇంకా ఎత్తుగా గట్టుకట్టేసి అసలు కొద్దిగా కూడా రాకుండా ఇక్కడ ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇళ్ళన్నీ భద్రంగా ఉండేటట్టు చేస్తే కొల్లేరు పూర్తిగా చచ్చిపోతుంది. అవునండి. సో కాబట్టి ఏంటంటే బుడమేరు కాల్వ కింద ఉన్నవి ఏవైతే ఇదివరకు నదుల కింద ఉన్నాయో, నీరు కింద ఉన్నాయో ఆ ఏరియా అంతా కూడా ఖాళీ చేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీస్ అవన్నీ తప్పే. ఇప్పుడు ఆ బుల్డోజర్ లాగా మనం అక్కడ చేసినట్టు చేయాలి, కానీ అలా చేయాలని కానీ ఇప్పుడు అందులో మీ ఇల్లు ఉందనుకోండి ఇమీడియట్గా నేను శత్రువుని అయిపోతాను. కానీ ఇప్పుడు కొల్లేరుకు వచ్చిన పక్షులు 6,000-7,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రదేశం అంతా కూడా ఐస్తో గడ్డకట్టేస్తే వాళ్ళు మొత్తం అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ అన్ని కలిసి అక్కడ చెరువు నదులు ఓపెన్ అయ్యేసరికి అక్కడ వెళ్ళిపోతాయి అన్నీ. కొల్లేరులో వచ్చిన పక్షులు అన్ని రకాలు, ఆస్ట్రేలియన్ బర్డ్స్ కానీ ఇవి కానీ అన్ని రకాల అన్ని దేశాల నుంచి ఎక్కడెక్కడైతే శీతల దేశాల్లో నీరు గడ్డకట్టేస్తుందో ఆ దేశాలన్నిటి నుంచి పక్షులు ఇక్కడ వస్తున్నాయి. సార్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు అంటే చాలామంది అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ప్రత్యర్థి అని అంటున్నారు, అంటే ముఖ్య ప్రత్యర్థి. కొంతమంది అంటున్నారు ముఖ్య ప్రత్యర్థి పవన్ గారు కాదు చంద్రబాబు గారు అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు జగన్ గారికి ముఖ్యమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైనా మీకైనా ఐడియా ఉందా? సార్ ఏం లేదు, ఆయన టైం అయిపోయింది, ఆయన పీరియడ్ అయిపోయింది. అది చరిత్ర. ఎందుకు చరిత్ర అన్నామంటే అది స్వయంకృత అపరాధం. ముందు ఆయన ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ రచ్చ మీద రావాలి. ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని సర్దుకొని రమ్మనండి, ఆ తర్వాత వాళ్ళ బావగారు ఎక్కడ ఉన్నారో చూడమనండి, బాబాయ్ గారిని స్వర్గం నుంచి ఆశీస్సులు ఇమ్మనండి, E2 విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ వెనక్కి తీసుకోమనండి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఏమన్నా రావచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ అక్కర్లేదు, ఇంకో వారం 10 రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి దొంగ అని అనొచ్చు. ఆయన పట్టుకొని తీసుకెళ్ళి అడిగారు అనుకోండి, ఆయన కూడా దూరం అయ్యే అవకాశం ఉందా అండి? ఏముంది, కేసుల్లో ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత నిజాలు చెప్పాల్సి వస్తుంది కదా. నన్ను వదిలేస్తారా నిజం చెప్తారు, దానికి తప్పే ఉంది.
పోలీసులు కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళకి ఉంటాయి కదండి, అప్రూవర్ గా మారడం మారిపోతారు ఆటోమేటిక్. ఓకే సార్, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉందండి. యాక్చువల్గా ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మొదట్లోని చంద్రబాబు గారిని టార్గెట్ చేసేవారు గట్టిగా, చాలా ఎక్కువగా రకరకాల విషయాల్లో. కానీ ఆ తర్వాత దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు. సో పవన్ అంటే చాలా మంది అప్పట్లో అనుకున్నారు పవన్ గారే ముఖ్యమైన ప్రత్యర్థిగా జగన్ గారు భావిస్తున్నారు ఇట్లాగని. సో ఇదే విషయం మీద మొన్న కూడా ఆయన ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఏంటండి సార్ ఇది? ఇప్పుడు అంటే మధ్యస్థంతో లేక మాట్లాడిందని సమాధానం చెప్పక్కర్లేదు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాత్రం ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి సపరేట్ చేసి రెండు కలకుండా ఉంటే మనం గెలుస్తాం, రాత ఓడిపోతున్నాం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆయన అన్నాడు. సో టార్గెట్ చేయడం కూడా అంటే డివైడ్ చేయడం కోసం అంటే బేసిక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, వీళ్ళందరూ కలిస్తే మనం ఓడిపోతాం, ఏం చేయాలి, కలకుండా ఉండేటట్టు చూడాలి అంతే, వేరే దాన్ని. ఇప్పుడు ఆ తర్వాత మధ్యస్థంతో లేదు, ఇంకా ఆయన ఇంకా ఒక్కొక్కడు పోతున్న కొలది ఇంకా మిగతాదంతా పోద్ది అంతే. తర్వాత దారిలోకి వచ్చేస్తారు. ఆయనే నిజం చెప్పేస్తాడు కొద్ది రోజులు పోతే, నేను వీళ్ళందరి గురించి నేను చేశాను, నాకు అందరూ అన్యాయం చేశారు అంటాడు. ఏమన్నా సార్, ఇప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని అడ్డంగా డబ్బులు సంపాదించి 42 సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని డబ్బు సంపాదించాడు దొంగనా కొడుకు అని చెప్పింది ఎవడు? ధర్మాన ప్రసాద్. తండ్రిని ఈడే హత్య చేసి ఉంటాడని చెప్పింది ఎవరు? బొత్స సత్యబాబు. ఎక్కడ చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు. ఇవన్నీ ఉత్తిన పోవు కదండి. అయిపోయిన తర్వాత ఆయన దగ్గర జాయిన్ అయిపోయి ఆయన చిడతలు కొట్టడం ప్రారంభించారు, మొత్తం అందరూ కలిసిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఒక చిల్లిపడిన నావ కాదు, ఏకంగా పూర్తిగా బాటం కుళ్ళిపోయి పాడైపోయిన నావ. పైకి కనబడుతుంది అంతే, ఏ నిమిషం మునిగిపోతే తెలియదు అంతే. సముద్రం అడిగిన ఎక్కడ వెళ్ళి దేవాల్సి వస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో, పార్టీ ఎక్కడ ఉందని. సార్ మొన్న సినీ హీరో శివాజీ ఆ మధ్య అంటే ఒక ఏదో చూశాను, ఒక న్యూస్ ఒకటి చూశాను, పోసాని గారిని దయచేసి వదిలేయండి అంటే ఆయన చేసింది తప్పే కానీ క్షమించేయండి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక వార్త ఏదో వచ్చింది. అంటే కాదు ఆ దిశగా ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటే ఉండదండి. మీకు ఒకటి చూడండి, ఒకటి చెప్తాను. కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు పోలీస్ చేతిలో ఉంటుందండి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత పోలీసు చేతిలో ఉండదు, కోర్టు చేతిలోకి వెళ్ళిపోద్ది, జడ్జి చేతిలోకి వెళ్ళిపోద్ది. కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ నాయకుడు కానీ పోలీసు వాళ్ళు కానీ చెప్పడానికి అవ్వదు, అయిపోయింది అంతే అక్కడితోటి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా డిలే అవుతుంది. కొన్ని సార్లు ఏంటంటే కొద్దిగా దీన్ని లేట్గా చూడండి అని చెప్పొచ్చు. ఎవరైనా జడ్జి వింటాడో వినకపోతే ఉండదు, దానికి కూడా చెప్పలేం. ఏదైనా డిలే అంటే టెక్నికల్ ఇది పట్టుకొని డిలే చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకున్న అవకాశాలు ఉంటాయి. నేను ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి ఉన్నాను, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, నేను కోర్టుకు హాజరవ్వలేను అని రకరకాలు రాసి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిపోయి నా రిక్వెస్ట్ ఏంటంటే కోర్టుకు వెళ్ళిపోయి మొత్తం డే టు డే ట్రయల్ ఇచ్చేమని చెప్పి హరిరామ్ జోగి గారు కూడా కేసు వేశారు. దానికి హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది, మీరు డైలీ ట్రయల్ పెట్టండి అని. డైలీ ట్రయల్ ఇప్పుడు పెట్టేశారు అనుకోండి, ఖాళీగా ఉన్నాడు ఆయన కూడా. అలాగే అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు, అసెంబ్లీ సెలవు కూడా కావాలని అడగడానికి లేదు. వెళ్ళాడు అనుకోండి 10 రోజుల్లో సెటిల్ అయిపోద్ది, 11 రోజులు జైలు పోతాడు, దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రానికి దేశానికి. అగ్నిపూరితుడై వస్తారేమో కదండి, అలా కూడా భావించచ్చేమో, వాళ్ళ అభిమానులు భావిస్తారు కదా. అదే కాదు, అగ్నిపుణ్యతుడై రాడు. కానీ ఒకవేళ ఏదైనా లూప్ హోల్లో ఇంకా ఆయనకి రక్షణ ఉందనుకోండి, ఇప్పుడు మీరు హత్య చేశారని నేను చూశాను, కోర్టులో చెప్తాను, కోర్టు వారు నన్ను నమ్మలేదు, మీరు నిర్దోషిగా వచ్చేస్తారు, అంత మాత్రాన్ని మీరు హత్య చేయనట్టు కాదు. ఇప్పుడు ఇది కూడా అలాగే తయారవుతుంది. ఎందుకు అగ్నిపునీతుడు అవ్వడానికి అవకాశం లేదు, తప్పించుకోవచ్చు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కానీ కేసు అయితే పకడ్బందీగా ఉంది కాబట్టి అనుమానం లేదు. నాకు తెలిసి ఈడీ అటాచ్ చేసిన ఆస్తులన్నీ వాళ్ళు అనుకుంటారు, ఈడీ 8,000 కోట్లు 10,000 కోట్లు చేసింది, ఇప్పుడు 2,000 కోట్లు మిగిలిన. 2,000 కోట్లు కాదు, 200 రూపాయలతో పర్మనెంట్ వెళ్ళిపోతాడు. ప్రభుత్వ సొమ్ము క్వాంటిటీ ఉండదండి, ఇంత డబ్బు అయితే ఇంత పెద్ద శిక్ష అని ఉండదు. తప్పు అయితే తప్పు అంతే, అది గవర్నమెంట్ ఆఫీసర్కైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా. సార్ మీరు కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద భాగస్వామి కాబట్టి అడుగుతున్నాను. సో పోసాని గారి పని అంటే ఇప్పుడు ఆయన మీద ఆయన జైల్లో ఉన్నారు, తర్వాత వల్లభనేని వంశీ గారు ఆయన జైల్లో ఉన్నారు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అయ్యే అవకాశం ఉండొచ్చు ఎవరైనా ప్రభుత్వానికి? సార్ ఎవరైనా సరే, నా ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే తప్పు చేశారో అందరినీ నిర్దాక్షిణ్యంగా బుక్ చేసేస్తే ఫ్యూచర్లో తప్పు చేయడానికి జడుస్తారు, కొద్ది మంచి రాజకీయాలు వస్తాయి. కాబట్టి ఎవరి మీద మెరిసి ఉండకూడదు. అది పోసాని కృష్ణమూర్తిలైనా మెరిసి ఉండకూడదు, పొరపాటు నేను తప్పు చేసినా నా మీద మెరిసి ఉండకూడదు, జనసేనోడైనా మెరిసి ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్రిమినాలిటీ ఇన్ పాలిటిక్స్ తగ్గిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్పింది పాలిటిక్స్లో క్రిమినాలిటీ తగ్గాలని కదా. తగ్గాలంటే ఏం చేయాలి? శిక్షలు కరెక్ట్గా పడాలి. అది యాక్చువల్గా కోర్టు కూడా చాలా విధాలు తప్పు చేస్తుంది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది,
ఇప్పుడు 6 నెలల నుంచి డేట్ రావడం లిస్ట్ అవుతుంది, కానీ హీరింగ్ అవడం లేదు. ఎందుకంటే ఆకని పడుతున్నారు. అది ఇప్పుడు ఇవాళ ఎవరో నన్ను ఇంగ్లీష్ పేపర్లో రాశాడు, సుగాలి ప్రీతి ఇన్నాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కోర్టు కేసులో కేసు ఏమో కోర్టులో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్ళి చేయరు కదా. ఇలాగ వస్తుంటాయి చాలామంది. ఏంటంటే కోర్టులు కూడా ఏంటంటే ఈ పోక్సో కేసులు కానీ ఇలాగ చైల్డ్ రేపులు ఇవన్నీ కేసుల విషయంలో కొద్దిగా కోర్టు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అలాగే మా పర్యావరణం కేసు ఉంది ఇక్కడ. నేను ఎప్పుడు 2016లో మొదలుపెట్టాను యుద్ధం. లాసెన్స్ బే దగ్గర సముద్రంలో కలుస్తుంది, మిలియన్ లీటర్ కలిసిపోతుందని. ఇప్పుడు 2016 అంటే 10 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. ఇంకో సంవత్సరం పోతే 10 ఏళ్ళు 9 ఏళ్ళు అయిపోయింది. అది 4-5 ఏళ్ళు మున్సిపాలిటీతో గుట్టుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఉంది. వీళ్ళు అలా డిలే చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. నేను ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చెప్పడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఇలాంటివన్నీ. అందుగురించనే యుద్ధం మన ప్రభుత్వం అయినా సరే తప్పు అయితే తప్పే, రోడ్డు మీద ఎక్కాల్సిందే. ఎందుకంటే పర్యావరణానికి హానికరి జరిగితే ఎవరినైనా వదిలే సమస్య లేదు. అది కంటిన్యూ కాదు సార్, మీరు అన్నది కరెక్టే. కానీ అంటే మామూలుగా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి, నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు అవ్వచ్చు అని. అట్లాగే నేను చెప్పింది చాలా సింపుల్. అందరినీ వేసేయండి, తప్పు చేసిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యం వేసేయండి. వేసేసి భయంకరమైన శిక్షలు వేయండి. వేస్తే ఏమవుతుందంటే భవిష్యత్తులో తప్పులు చేయడం మానేస్తారు అంతే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అండి, ఇది రివెంజ్ పాలిటిక్స్ అంటున్నారు. ఎందుకంటే కదండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని టీడీపీ వారు కనుక జనసేన వారు మీరు కావచ్చు, అంటే చాలాసార్లు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇట్లాగని అనేవారు. సో అదే రిపీట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏంటి సార్ అంటే కాదు, రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా అంటే వైసీపీ మీద రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా రిపీట్ అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? సరే, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎవరో బుద్ధి లేని వాళ్ళు మాట్లాడితే మనం సమాధానం చెప్పాల్సిన పని లేదండి. నేను చెప్తున్నా కదా, అనలిస్టులు కామెంట్స్ చేసే వాళ్ళు అందరినీ వదిలేయండి. బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం చూడాల్సింది తప్పు జరుగుతుందా లేదా. తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాలా లేదా. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా అసెంబ్లీలో తప్పు చేసిన వాళ్ళు మా వాళ్ళనైనా నేను నిర్దాక్షిణ్యంగా ఉంటాను, నేను తప్పు చేసినా మీరు నిలదీయండి. ఈ మధ్యన కూడా ఎందుకంటే అప్పుడు ఇదే వస్తుంది, నిబద్ధత వస్తుంది. నిబద్ధత అనేది పూర్తిగా పోయింది. మన మినిస్టర్ గారు బాంబర్ది అయితే చాలు, మనం ఏదైనా చేసి వచ్చాను. ఎవడైనా ముందు లోపల తోస్తారనుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ వాళ్ళు చేస్తే లోపల చేస్తారనుకోండి, ఇంకెవడు మాట్లాడు. ఇప్పుడు అలా కాదు, నువ్వు 6 నెలలు తోస్తావు, నేను సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి పోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న విషయం మీ ద్వారా నేను పబ్లిక్ కూడా తేవాలి. ఇవాళ నేను ట్వీట్ కూడా చేశాను. ప్రతి 1,00,000 మందికి 100 మంది పట్టే నైట్ షెల్టర్ ఉండాలి 1,00,000 మంది జనాభాకి. ఇది కోర్టు సూచించిన నామ్, ప్రాక్టీస్ కూడా. మన పట్టణాల్లో 23.5 లక్షల జనం, ఇంతకుమించి 24 లక్షల జనం విశాఖపట్నం. అంటే 2,400 మంది పట్టే నైట్ షెల్టర్లు ఉండాలి. మనకు ఉండేవి 460 మంది పట్టే నైట్ షెల్టర్లు ఉన్నాయి. అంటే దాదాపు 2,000 మంది నిరాశ్రయులు ఎక్కడెక్కడ పడతారో ఏమో అయిపోతారో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఇది పేదవాళ్ళు కానీ అమ్మాయిలు ఎవరినో లేపుకొని వచ్చేసి మధ్యలో వదిలేయడం కానీ, లేకపోతే మతి స్థిమితో లేకపోవడం కానీ, లేకపోతే బస్సు తప్పిపోవడం కానీ, లేకపోతే ఎవడో పరస కొట్టేస్తాడు పెద్దోడి దగ్గర, ఎక్కడ ఉండాలో తెలియదు. పాత రోజుల్లో పేదరాశి పెద్దమ్మ అని ఒకటి ఉండేది, ఇంటికి వెళ్తే భోజనం పెట్టేవారు, పడుకోవచ్చు, సత్రాలు. ఇప్పుడు సత్రాలు లేవు. కానీ ఏంటి చెప్పారు, గవర్నమెంట్ ఏం చేసింది, డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి ప్రతి 1,00,000 జనాభాకి 100 మంది పెట్టి షెల్టర్ ఉండాలి. ఆ షెల్టర్లు బస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండాలి. దానికి అందరికీ తెలిసేటట్టుగా ఉండాలి. మనకి లేవు. ఉన్న షెల్టర్ని లైసెన్స్లు ఇవ్వడం లేదు, ఇబ్బందులు పడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, తీసేయమంటున్నారు. దాని గురించి ఇవాళ హోమ్ మినిస్టర్ గారు నన్ను మాట్లాడారు. నేను దాన్ని ట్వీట్ చేశాను. మాట్లాడి నేను ట్వీట్ చేశాను. చక్కగా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, విశాఖపట్నంలో 2,400 మంది కావాలి, కానీ 460 ఉన్నాయి, 460 మంది పట్టేదో ఉంది, మార్చండి. ఎవరు అడ్డుతున్నారంటే మిషన్ డైరెక్టర్ మెప్మా ఎవరైతే ఉన్నారో విజయవాడలో, ఆయన తేజ్ గారు, ఆయన బాగానే ఉన్నారు. మిగతా కింద అందరూ కూడా ఇంక్లూడింగ్ మన జిల్లా కలెక్టర్ దగ్గర అందరూ కూడా వీటికి ఎంతైనా సరే ఛార్జ్ చేద్దాం. ఫండ్ ఉంది, రాష్ట్రం నుంచి డబ్బులు కూడా పెట్టాల్సిన పని లేదు, ఫండ్ ఉంది. అయితే చేయడానికి ఎవరు చిత్తశుద్ధి రావడం లేదు. కారణం ఏంటంటే చెప్తున్నాను, ఒక సూపరింటెండెంట్, ఒక క్లర్క్, యూసీడీలో ఒక సూపరింటెండెంట్, ఒక క్లర్క్ మొత్తం వర్క్ ఆపేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. నేను వాళ్ళు అదే ట్వీట్లో పెట్టా. అధికారులు బాగానే ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, అవసరం ఉంది, కానీ ఒక క్లర్క్ ఆపేయగలుగుతున్నాడు. అది కూడా వాళ్ళిద్దరు ఏంటంటే ఇదివరకు వైసీపీ విధేయులట, ఈ టైంలో జరగకూడదని. అప్పుడు కూడా జరగలేదు పెద్దగా, ఇప్పుడు అసలు జరగకూడదు, అసలు నిజంగా జరుగుతున్నాయి కూడా ఆపేస్తున్నారు. సో అధికారులు తేల్చండి అని పెట్టాను నేను. అంటే నేను మన ప్రభుత్వం ఉంది కదా, మనం మాట్లాడకూడదు, ఇది కూడా ఉండదండి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకు నష్టం జరుగుతుందంటే మాట్లాడాలి. మాట్లాడకపోతే తప్పది. మన ప్రభుత్వమైనా అవతల ప్రభుత్వమైనా మంచి పని చేసింది అనుకోండి, మంచిగానే చెప్తాం, తప్పేం లేదు.
మనం తప్పు చేసాం అనుకుంటే తప్పు అని చెప్పాలా. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజా సంక్షేమానికి సంబంధించి ఇది పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటారు, మెప్మా డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు, ఇక్కడ జిల్లా కలెక్టర్ కావాలనుకుంటున్నాడు, చేయడానికి ఎన్జిఓలు ఉన్నారు, కానీ పని అవ్వడం లేదు. ఇద్దరు ఎవరో అడ్డులు పడుతున్నారంటే వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి, కలెక్టర్ వాళ్ళు అందరూ కూడా. అది నేను చెప్పాను, ఎవరైతే మీకు ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే వాళ్ళ ఫైల్ వాళ్ళ దగ్గర రావడం లేదు, వాళ్ళు చేయడం లేదు. ఎందుకు రావడం లేదంటే కొర్రీలు పెట్టుకుని కూర్చుంటున్నారు అక్కడ. చెప్పాను అదే. అంటే ఇలాంటి దానికి సంబంధించి అంటే మీరు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏమైనా అంటే ఇలాంటి విషయాలు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇది ఇక్కడనే కాదండి, కొన్ని అంటే ఈ మధ్య కొన్ని విన్నాను, చాలా వాటిలో కూడా ఇలా పురోగతి అంటే ఐ మీన్ వర్క్ ప్రాసెస్ అనేది మందగిస్తూ ఉంది. దానికి కారణం కొంతమంది అని అంతే. ఇప్పుడు అందరూ చెప్పారు కదా, ఇప్పుడు ప్రతి ఊరు నుంచి చాలా పెద్ద మంది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మా పనులు అవడం లేదు. నాకు అక్కడ మొన్న చింతూరు అని వెళ్ళాను, చింతూరులో చెప్పారు నేను తెలుగుదేశం కార్యకర్తనండి జమాల్ ఖాన్ అని. సార్ నేను ఎంతో చేశాను ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ వైసీపీలో రాజ్యం చేస్తున్నారు ఇక్కడ. నా ముంపు మండలాల్లో ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఇప్పటివరకు అక్కడ వెళ్ళి గట్టిగా మాట్లాడడంలా. ఎలాగ ముంపు ప్రాంతాలు మునిగిపోయాను అనుకున్నారో ఏమో తెలియదు, కానీ 4 మండలాల్లో ఎవరు వెళ్ళా. వాళ్ళందరూ ప్రజలందరూ బాధపడుతున్నారు, ఇలాగ సిటీల్లో బాధపడుతున్నారు. చాలా దిక్కులు ఏంటంటే సిస్టంలో బ్యాడ్ పీపుల్ ఎంటర్ అయిపోయారండి. ఇప్పుడు క్లాక్స్ అంటారు కదా, ఏమంటారు అది, గొట్టాలు అక్కడక్కడ జామ్ అయిపోయినాయి. అది కొద్దిగా క్లియర్ చేసి ఎవరెవరైతే అడ్డు పెడుతున్నారో ప్రాసెస్కి మన స్టంట్లాగా వేసి అవి కొద్దిగా తగ్గించకపోతే మన రక్త ప్రసరణ ఆగిపోద్ది, ఇబ్బంది అవుతుంది. చెయ్యాలి, తప్పకుండా చేయాలి. రాజకీయం కూడా అలాగే తయారైంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరినైతే విమర్శించారో, ఏ పార్టీ వాళ్ళని అయితే విమర్శించారో వాళ్ళని మళ్ళీ చేర్చుకుంటున్నారు. మీరు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అంటే నేను అంటే అక్కడ ఉండే క్లిష్టత ఏంటి, అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి నేను మాట్లాడట్లేదు. అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉండేటప్పుడు అవినీతి పరులు అయితే వేరే పార్టీకి వెళ్ళగానే వాళ్ళ అగ్నిపునితులు అయిపోయినట్టు అట్లాగా అంటే ఒక రకమైన కలరింగ్ అనేది వస్తుందండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మీకు అదే చెప్తున్నాను, పార్టీల్లో ఒక పార్టీని వీక్ చేయడానికి ఆ పార్టీ మనుషులు ఇంకో పార్టీలో తీసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళినంత మాత్రం వాళ్ళు సక్సెస్ అయిపోరు. మీకు ఇప్పుడు ఈవెన్ బీజేపీలోకి వెళ్ళినా కూడా చాలామంది వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఎత్తేలేదు, కేసులు అలాగే ఉన్నాయి. ఏదో రోజు శిక్షణ అనిపిస్తారో అందులో అనుమానం లేదు. కానీ ఎవరినో వీక్ చేద్దాం అనుకున్నప్పుడు రాజకీయంగా కొన్ని వ్యూహాలు ఉంటాయి, వ్యూహాల ప్రకారంగా వాళ్ళు చేయొచ్చు. దాన్ని నేనేమో అన్నగానే, బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే మీకు నేను చూసింది ఏంటంటే విలేజ్ ప్రజల్లో మార్పు వచ్చేసింది, గ్రామాల్లో మార్పు వచ్చేది, చాలా వరకు వచ్చింది. ఇదివరకు ఇప్పుడు అవ్వంది, ఇప్పుడు అవుతుంది. ఎవడు చెప్పినా వినే పద్ధతిలో లేరు. నేను చెప్తున్నాను అన్నారు అనుకోండి, నువ్వేం చెప్పడానికి లేదురా, ఇన్నాళ్ళు ఏం జరగలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జరుగుతుంది అని వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చిందంటే కూటమని, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమని అంటున్నారు. కొన్ని దిక్కులు అసలు జనసేన పేరే లేకుండా పంచాయతీల్లో మీటింగ్లు జరుగుతున్నాయి. అంటే స్థానికంగా వాళ్ళ నాయకత్వం భయం, వాళ్ళకి మా నాయకత్వం పోద్దని భయం. బ్రాడ్ ఐడియాలజీలో అందరూ ఉండరండి. స్థానికంగా ఉన్నోళ్ళు ఏంటంటే నాకు గుర్తింపు పోద్దని ఆడు భయంతో చేస్తుంటాడు. వాడు కూడా కొద్ది రోజులు అర్థమైన తర్వాత వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోతున్నప్పుడు ఇక్కడ లోకల్ నాయకుడు లేదు ఇదంతా కాదు నేనే చేస్తున్నాను అన్నా సరే వాళ్ళకి ప్రజలు టీవీల్లో సోషల్ మీడియాలో చూసేస్తున్నారు కదా అందరూ, కాబట్టి ఇబ్బంది లేదు. ఈ మధ్య ఒక నాయకుడు మీ ఎమ్మెల్యే గారే ఒక ఇంటర్వ్యూలోనే ఒక మాట అన్నారండి. మీ జనసేన ఎమ్మెల్యే పేరు వద్దులేండి. అంటే ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మనసులు కలిసాయి, వాళ్ళ మనసులు కలిసినంత ఇదిగా మిగతా కేడర్ మనసులు కలవడం అంత ఈజీ కదా. అంటే మనసులు కలవడం అని కాదు, శరీరాలు అంటే కలవడం జరిగింది కానీ మనసులు కలవడం కష్టం కదా అన్నట్టు మాట్లాడారు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో అలాంటిది ఏదైనా ఉందా అండి? ఎందుకంటే 2 పార్టీలు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు చాలా గొప్పగా చూసుకుంటున్నారు, చాలా అంటే గౌరవ రీత్యా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకోకుండా ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఈ క్యాడర్ ఇందాక మీరు అన్నారు చూడండి, ఇప్పుడు లోకల్ లీడర్షిప్ ఇలాంటివి ఇది ఎప్పుడు ఉంటుంది కదండి. ఇలాంటి టైంలో 15 ఏళ్ళ మీ కళ ఎలా సస్టైన్ అవుతుంది? సార్ నేను చెప్పేది, మేము క్యాడర్ని మార్చడానికి రాలేదండి, ప్రజలను మార్చడానికి, ప్రజల జీవితాలు మార్చడానికి వచ్చాం. క్యాడర్ కొద్దిగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ క్యాడర్ ఇబ్బంది పడడం లేదని నేను చెప్పను. క్యాడర్ ఏంటంటే మనం పని చేస్తే మనకు పొజిషన్స్ వస్తాయి, మనకి ఇది వస్తాయి, మనకు అది వస్తాయి అని పని చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. 90%, 99% ఆఫ్ పవన్ కళ్యాణ్ క్యాడర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పించేయడమే. ఈ 1% పదవుల గురించి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే లార్జర్ గోల్, మేము పార్టీ పరంగా చూస్తే నేను యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ ఎక్కువ మంది ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడు
కొంతమంది 1,00,000 మంది ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక నలుగురు క్యాడర్ బాధపడతారు తాత్కాలికంగా. ఆ మధ్య మీరు కూడా బాధపడినట్టు ఉన్నారు. ఎప్పుడు పడలేదండి. ఎందుకంటే ఒక ట్వీట్ అయితే అప్పట్లో చూసాను, అంటే టికెట్ల విషయంలోనే. అవును, కొంత అసంతృప్తి ఉన్నా కూడా ఏదో సంథింగ్ ఆ ట్వీట్ సరిగ్గా గుర్తులేదు కానీ మీ ట్వీట్ గుర్తుపెట్టుకోండి. అందు గురించి చెప్పారు. చాలా మంది వైసీపీ వాళ్ళు రన్ చేశారు, ఆ ట్వీట్ ని బాగా ట్రోల్ చేశారు. ఏంటండి అది? ఆ ట్వీట్ చదివితే మీకు అర్థం అవుతుంది. ఏం లేదు, ఇప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తున్నాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని చాలా మంది అనుకోవచ్చు, నాలాంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేయాలి, అది చిత్తశుద్ధితో చేయాలి. ఇందులో తప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు అందరూ ఉంటారండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయను. నాకు బాధ ఎందుకు లేదంటే ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి. దుఃఖానికి జెనిసిస్ ఏంటంటే వ్యామోహం. నాకు వ్యామోహం లేదు, పదవి వ్యామోహం లేదు, ఏం లేదు. కాబట్టి నేను ఐ డోంట్ కేర్ ఫర్ రికగ్నిషన్, నాకు ఇబ్బంది లేదు. కానీ చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకేమంటే అదే వీళ్ళకి అక్కర్లేదు కానీ నాకు కావాలి, నా గురించి మాట్లాడలేదు అనుకుంటారు కదా. అందుకు చెప్పాను, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. కాబట్టి మీరు చిత్తశుద్ధితో పనిచేయడమే, నాయకుడు చెప్పినట్టు చేయడమే, అంతకుమించి వేరే ఆలోచనలు వద్దు. ఎందుకంటే ఆ రోజుకి ఎక్కడ ఉందంటే, నేను ఆ ట్వీట్ పెట్టే టైంకి కనీసం ఒక 2,000 మంది నాకు ఫోన్లు చేసి ఉంటారు. ఇబ్బందులు, మాకు సార్ ఇక్కడ తప్పు మనిషిని ఇక్కడ ఇచ్చేస్తున్నారు, అది ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు. అందుకే లార్జర్ పిక్చర్ తెలీదు. నేను చెప్తున్నాను కదా, మీరు తెలుగుదేశం నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు తీసుకుంటున్నారని. లార్జర్ పిక్చర్ ఏంటి? వైసీపీ ఉండకూడదు, దట్ ఈస్ లార్జర్ పిక్చర్. కాబట్టి వాళ్ళు తీసుకుంటాం, కొంతమంది టికెట్లు ఇస్తాం, కొంతమందికి అంటే బేసిక్ ఏంటంటే మన పార్టీ గెలాలి, వాడు ఓడాలి, ఇది ఒక పరిస్థితి. రెండోది ఏంటంటే, మన ఇక్కడ వచ్చినోడు ఎవడు తప్పు చేసినా ఒకటి మాత్రం క్లియర్, నేను ఇన్సూరెన్స్ ఇస్తాను, వైసీపీ నుంచి కాదు ఎక్కడి నుంచి వచ్చినా, కాంగ్రెస్ నుంచి వచ్చినా, రాత్రి జనసైనికుడైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ చెయ్యరు, ఎంత పెద్ద తప్పు చేసినోడినైనా శిక్ష అనుభవించాల్సిందే. సో ఆ రోజు ట్వీట్ ఆ ఉద్దేశంలో చెప్పారు కానీ చాలా మందికి వేరే ఉద్దేశం, వైసీపీకి వేరే ఉద్దేశం. మీకు టికెట్ ఇవ్వలేదన్న బాధతో మీరు చేసిన ట్వీట్ గా అనిపించింది. అది కాదు బేసిక్ అదేంటంటే, ఎవరికి నేను చెప్తున్నాను కదా, ఆ ట్వీట్ చదివినోడు ఇప్పుడు కూడా ట్వీట్ ఉంది, నేను తీయలేదు. ట్వీట్ చదివినోడికి అర్థం అవుతుంది. సగం చదివితే మీకు ఇది చెప్తాను మీకు, అంటే ముగించే ముందు లెట్ us conclude here because you have also program. ముగించే ముందు సత్యహరిశ్చంద్రుడు నాటకం గురించి తెలుసా మీకు? తెలుసండి. తెలుసు కదా. సత్యహరిశ్చంద్రుడు నాటకం సగం చూసినోడు ఎప్పుడు నిజం చెప్పడు, పూర్తిగా చూసినోడు ఎప్పుడు అబద్ధం ఆడు, ఒకటే నాటకం. నా ట్వీట్ సగం చదివి ఆడ మాట్లాడాడు, పూర్తిగా చదివితే ఎవడు మాట్లాడు. నా ట్వీట్కి అంత అర్థం ఉంటుంది. ఎందుకు సగం చదివి సత్యహరిశ్చంద్రుడు నాటకం సగం చూసినోడు నిజం చెప్పడంటే, నిజం చెప్తే రాజ్యం పోయింది, బెల్లం పోయింది, పిల్లలు పోయారు, ఎందుకు వచ్చింది ఇంకా నిజం చెప్పడం శుభ్రం, అబద్ధం ఆడితే మా రాజ్యం ఉంటుంది కదా. అది నిజం పూర్తిగా చూసినోడికి ఏమర్థం అవుతుందంటే, ఇన్ని కష్టాలు పడినా ఉంటే మొత్తం దేవతలు వచ్చి మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, అంతకంటే ఇంకేం కావాలి, కాబట్టి మనం అసలు చచ్చినా కూడా అబద్ధం ఆడకూడదు నువ్వు ఫిక్స్ అయిపోతారు. సరే, నా ట్వీట్ కూడా సగం చూసి వైసీపీ వాళ్ళు చాలా పండుగ చేసుకున్నారు, పూర్తిగా చూసిన వాళ్ళు కరెక్ట్గా సత్య గారు చెప్పింది కరెక్ట్ అని. నాకు పొరపాటున మా ఫాదర్ సత్య అని పేరు పెట్టారండి, నేను అబద్ధం ఆడినా, ఉన్నది ఉన్నట్టు చాలా బ్రహ్మాండంగా చెప్తా, నిర్మోహమాటంగా చెప్తా. కాబట్టి ఆ రోజు జరిగింది ప్రజల మనోభావాలను యాజ్ ఇట్ ఈస్గా తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని కూడా తెలియజేశాను. ప్రజల మనోభావాలు, లేకపోతే ఆస్పిరెంట్స్ మనోభావాలు, నాకు టికెట్లు లేవు, ఎందుకు ఒప్పుకోవాలో తక్కువ ఒప్పుకోవాలో, ఇది ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంటే రాష్ట్రాన్ని రైలు గట్టెక్కించాలి, మనం పవన్ కళ్యాణ్ గారితో సెయిల్ అవ్వాలనేది నా మెసేజ్. చివరి వరకు చూడకుండా మధ్యలో లేచి వచ్చేసి నాటకం పూర్తిగా అనుకుంటున్నాను. అందు గురించి అది ఉంచాను నేను, ఎందుకంటే తీసేస్తే మళ్ళీ చాలా మంది మీలాంటి వాళ్ళకి అనుమానాలు వస్తాయని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2019లో నాకు ఇచ్చిన టికెట్ నేను జేడీ లక్ష్మణానికి ఇచ్చాను. సో నేను టికెటే కావాలనుకుంటే ఉండదు కదా. నేను ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే, నాకంటే బెటర్ ఎవడైనా ఉన్నాడో చూసి ఆయనకి ఇవ్వమని చెప్తాను. దాని మిగతా వాళ్ళకి టికెట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు నేను అసలు ఇప్పటివరకు టికెట్ ఇవ్వమని కళ్యాణ్ గారిని అడగల. అడిగి మీరు కంటెస్ట్ చేయాలన్నప్పుడేమో నేను తీసుకెళ్ళి జేడీ లక్ష్మణ్ గారికి ఇవ్వండి, ఆయన అప్పుడు టీడీపీ తరఫున భీముల్లో పోటీ చేద్దాం అనుకున్నాడు. నేను తీసి టికెట్ ఆయనకి నేను ఇచ్చింది నేనే, వేరే వాళ్ళు ఎవరు కాదు. నేను బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పి, లేదండి ఆయన అంటే కొద్దిగా ప్రజల్లో ఇమేజ్ ఉంది, మీరు ఇవ్వాలి అని చెప్పేసి బలవంతంగా. ఆ తర్వాత తిట్లు కూడా కాయాల్సి వచ్చిందో, తినాల్సి వచ్చిందో, అది వేరే సంగతి. వదిలేసి వెళ్ళిపోయాడు కదా. వదిలేసి వెళ్ళిపోయింది కూడా కాకుండా మళ్ళీ ఏదో కామెంట్స్ కూడా చేశారు కదా. బేసిక్ ఎప్పుడు కూడా ఏంటంటే, మనిషికి ఒక ఏమంటారు దానికి నిగ్రహం ఉండాలి, నెక్స్ట్ ఓర్పు ఉండాలి. రాజకీయాల్లో ఏదో సాధించేద్దామని వచ్చి 4 మంచి మాటలు చెప్పేస్తే కాదు, ఓటమిని జీర్ణించుకొని అక్కడి నుంచి గెలడానికి ట్రై చేసి ఇది ఉండాలి కదా. అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? అప్పుడు అందుకే తిట్టారు, నువ్వు ఇంత చెప్పావు కదా ఆ రోజు, మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? లేడు కదా మనతో అని. సరే తప్పు అయిపోయిందని చెప్తాను. సార్, ఆ మధ్య గట్టిగా వినిపించిన ఒక టాపిక్ అయితే ఉందండి,
లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ నాయకులు, కొంతమంది నాయకులు, అందరూ కాదు, తర్వాత దాని మీద వాళ్ళ అధిష్టానం గట్టిగా వాళ్ళకి వార్న్ చేశారు. సో దానికోసం మాటలు కూడా ఆగిపోయాయి. కానీ అప్పట్లో లోకేష్ గారిని చేస్తే బాగుంటుంది, ఆయనకు కూడా ఒక సముచితమైన స్థానం, ఒక డిప్యూటీ సీఎంగా పవన్ గారిని చేసినట్టు ఆయన కూడా చేస్తే బాగుంటుంది ఇట్లాగని. అంటే మీ నాయకులు ఒకవేళ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని చేయడానికి సిద్ధమైతే మీరు అంటే మీ వైపు నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్? అంటే ఇది అసలు ప్రశ్నే కాదు, అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. సిచ్యువేషన్ అరైజ్ అవ్వకుండా హైపోథెటికల్ క్వశ్చన్ అడిగి రేపు అది కాదండి. బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే లోకేష్ గారికి గౌరవం ఉంది. వీళ్ళిద్దరు అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఉంది. అందరం కలిసి హ్యాపీగా వెళ్తుంటే ఏమండి వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవడు గొప్ప అండి, అయితే ఆడి సీట్ వస్తే ఏది మంచిదండి, ఈడి సీట్ వస్తే ఏది మంచిదండి, ఇదంటే ఆర్డినరీ జర్నలిస్ట్ లాగో రాకపోతే జర్నలిస్ట్ లాగా మీరు తయారవకండి. మీ బ్రీడ్ మీ దగ్గర ఉంచండి, డెఫినెట్ గా కొత్తగా తరంగా ఉంచండి. అలాగంటారా? మేము వచ్చింది రాజకీయాలు మార్చడానికి. నేను అనేది ఏంటంటే పవన్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సార్ హైపోథెటికల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథెటికల్ వద్దు. రెండోది ఏంటంటే మేము వచ్చింది ప్రజలు మార్చడానికి, పవర్ గురించి కాదు. పవర్ గురించి కానప్పుడు ఎవరికి పవర్ వస్తే మాకంటే, ఎవరికి రాకపోతే మాకంటే. మాకు పంచాయతీలకు రోడ్లు పడినా లేదా, పంచాయతీలకు అధికారం వచ్చిందా లేదా, మా అడవి బాగుందా లేదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాలో కొత్త కుర్రలు ఎవరికైనా ఆసరా దొరుకుతుందా లేదా, ఇది వీటి మీద ఉంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రభావితం చేసేటట్టుగా ఎకో టూరిజం ఎలా డెవలప్ చేయాలి, వీటి మీద ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ మీద రాకపోతే అధికారాల మీద మాకు లేదండి. వీఆర్ డిఫరెంట్. సార్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు ఒక మాటలో మీరు చెప్పాలి అనుకుంటే ఒక 3 పేర్లు చెప్తానండి, వాళ్ళ కోసం ఏం చెప్తారు అనేది. పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మాటలో డిస్క్రైబ్ చేయాలి అంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ, అంతే. వన్ అండ్ ఓన్లీ. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఈజ్ ఎ పొలిటీషియన్, shrewd politician. ఏంటి సార్? He's a shrewd politician. Shrewd, ఓకే. లోకేష్ గారు, ఈజ్ ఎ లక్కీ పర్సన్. హ్యాడ్ అంటే ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. తండ్రి సీఎం, తాత సీఎం, ఇది కాబట్టి ఈజ్ ఎ లక్కీ మ్యాన్. ఓకే. లోకేష్ ఈజ్ ఎ లక్కీ మ్యాన్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ shrewd politician. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ ఎర్త్. డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. అంటే మొత్తం సర్వం కోల్పోయినప్పుడే ఒక మనిషి తలకు విలువ తెలుస్తుందండి. ఆయన చూసారు మీరు ఒకసారి ఆ జైల్లో అందరూ ఎవరి మటుకు వాళ్ళు జారిపోయినప్పుడు అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నాను, నేను క్లీన్ పొలిటీషియన్ అని రోడ్డు మీదకి ఎక్కేస్తే అందరూ ఎక్కేస్తాం అనుకున్నారు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఆపర్చునిటీ పాలిటిక్స్ తీసుకోదలుచుకోలేదు. ఎవరైనా సరే ఒక రాజకీయ నాయుడు కష్టంగా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఒక మంచి హైటెక్ సిటీని నిర్మించినవాడు, అలాంటి ఇబ్బందులు పడకూడదు. ఒక మంచి ఆలోచన, ఆపర్చునిటీ అనుకోండి. అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే పని చేయరు. నేను చెప్పేస్తాను ఓపెన్ చేయరు డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు గారి ప్లేస్ అంటే చంద్రబాబు గారి జైలు ఉదంతం ప్లేస్ లోని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉండి పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో చంద్రబాబు గారు ఉంటే చంద్రబాబు గారు ఆ విధంగా సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు అనేది మీ కామెంట్. ఆయన రాజకీయ నాయకుడు. నేను చెప్పేది పర్సన్ ఒపీనియన్ కాదండి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయం లాగా ఆలోచిస్తాడు. ఓకే. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ రిఫార్మర్. ఆయన ఏంటంటే ఒకటి బాధల్లో ఉంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మనం నెక్స్ట్ ఎవరినైనా సరే ఇలాగ చేయడం కరెక్ట్ కాదు. తప్పు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ శిక్షించవచ్చు చంద్రబాబు నాయుడు, కానీ ఇది కాదు పద్ధతి. అది అంతే. కాబట్టి మీరు నేనేం చెప్తున్నానంటే దీన్ని మళ్ళీ మాటల్లోంచి ఇటు నుంచి అర్థాలు మీరు మిగతా విశ్లేషణలో లాక్కండి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ మ్యాన్, ఎ హ్యూమన్ బీయింగ్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ shrewd పొలిటీషియన్. ఆయన అంటే ఆపదల నుంచి ఆపర్చునిటీ ఎత్తుకొని పైకి వచ్చే క్యారెక్టర్. లోకేష్ ఈజ్ ఎ లక్కీ పర్సన్. అండ్ లైక్ ఫీనిక్స్ పక్షి. లోకేష్ ఈజ్ ఎ లక్కీ పర్సన్. చంద్రబాబు గారు ఈజ్ లైక్ ఫీనిక్స్ పక్షి. అంతే. ఫినిక్స్ అని కూడా నేను చెప్పను. నేను చాలా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న పొలిటీషియన్, shrewd పొలిటీషియన్. నెక్స్ట్ దార్శనికుడు. ఆయన యూ కెన్ థింక్ అబౌట్ 25-30 years అహెడ్. 30 years తర్వాత ఎలాగుంటుంది, ఈ ప్రాంతం ఎలాగుంటుంది, మనం ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ. సో ఆయన స్టైల్ వేరు. ఫినిక్స్ పక్షి అని ఎందుకన్నానంటే అది కూడా యాక్చువల్ గా గాలికి ఎదురెత్తు అంటే ఒక సరే ఫినిక్స్ పక్షి అంటారో రాత్రి నేను పొలస్ చేప అంటాను. అందుకు పొలస్ చేప కూడా ఏటికి ఎదురెత్తుంది. అవి వద్దు మనకి, పక్షులు అవి వద్దులేండి. నేను చెప్పేది ఏంటంటే ఆయన తెలివైన రాజకీయ నాయకుడు, చాలా స్పృహ ఉన్న తెలివైన ధైర్యమైన రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ ఒక మనిషి, ఒక నిస్వార్థమైన మనిషి, సమాజానికి సేవ చేద్దాం అనుకున్న మనిషి. లోకేష్ గారు లక్కీ పర్సన్.
అంతే, ఇంకేం చెప్పను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. Thank you. చాలా నమస్తే. విషయాలు మనం మాట్లాడుకున్నాం. Thank థ్యాంక్ you. యూ వెరీ మచ్ అండి. నమస్తే. వ్యూయర్స్ చూసారు కదండి, ఇది బొలిశెట్టి సత్య గారితో మన ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.